మనుషులు ఏదో అన్నారని నిరాశలోకి వెళ్ళొద్దు. ఆయన్ని పరిశీలించి ఈ సంఘానికి నడిపించే బిడ్డ. పరిశోధించి సావుకుడిగా సావుకులు చేశాడు. మంచి మందిరాన్ని ఇక్కడ ఇచ్చాడు. భయపడుతున్నావు, శత్రువులు సైన్యం దండెత్తి వస్తే భయపడుతున్నావు. గొలియాతు ఎంతమంది ఉన్నా నీదే విజయం. దావీదును చూసిన దేవుడు నేను చూస్తున్నానని చెప్తున్నాడు. నన్ను చూచువాడా నన్ను చూచువాడా నిత్యం కాచువాడా పరిశోధించి తెలుసుకున్నావు. చుట్టూ నన్ను ఆవరించావు. అందరూ కలిసి పరిశోధించి తెలుసుకున్నావు. చుట్టూ నన్ను ఆవరించావు. ధన్యవాదం యేసు రాజా. నన్ను చూచువాడా నిత్యం కాచువాడా చూచువాడా నిత్యం కాచువాడా తపనయు అన్నీ బాగుగా ఎరిగి ఉన్నావు. తలంపులు తపనయు అన్నీ ఎరిగి ఉన్నావు. నడచినాను పాడుకున్నాను అయ్యా నీ విరిగి ఉన్నావు. నడచినాను ధన్యవాదం రాజా. చూచువాడా నిత్యం కాచువాడా చూచువాడా నిత్యం కాచువాడా తెలుసుకున్నావు. చుట్టూ నన్ను ఆవరించావు. పరిశోధించి తెలుసుకున్నావు. నన్ను ఆవరించావు. నిరీక్షించుట బాగుగా ఎరిగి ఉన్నావు. ధన్యవాదం. రెండు చేతులు మనస్ఫూర్తిగా ధన్యవాదం యేసు రాజా. నన్ను చూచువాడా ఘనత పొందుకోవలసిన వాడు. ఆకాశ గగనాలు శూన్యములో ఎలాడదీసిన వాడు. అయ్యా ఇగో ప్రభా, అయ్యా అగాధ సముద్రానికి వెళ్ళలేసిన దేవుడు. సియోనులో మా కొరకు మీరు ఎదురు చూస్తున్న దేవుడు ప్రభా. అయ్యా మేము ఆ విధంగా ప్రభు నిన్ను చూసే కన్నులు మాకు మీరు దయచేయండి. వినగల చెవులు గ్రహించగల పిల్లలు మీరు దయచేయండి ప్రభా. అయ్యా ఇదిగో నిజమే ప్రభా, మాలో భయాలు ఉన్నాయి ప్రభా. ఎప్పుడు ఏం జరుగుతుందో భయాలను ప్రభా. నువ్వు మాతో ఉన్నావని తోడున్నావని భయపడొద్దని మాట్లాడిన దేవుడు ప్రభా. అయ్యా ఇదిగో నేను నిత్యం చూస్తున్న కాస్తున్నానని చెప్పాడు ప్రభా. అయ్యా ఇదిగో ప్రభా, మేము నడిచినను పడుకున్నాను లేచినను కూర్చున్నాను సమస్యలను చూస్తున్నాను మాతో మాట్లాడుతున్నావు ప్రభా. మా తలంపులు ఆలోచనలు ఇతర వ్యక్తులకు తెలియదు కానీ ప్రభా, మా తలంపుల ఆలోచనలన్నీ కదా ప్రభా. మరి 139 కదా చెప్పిన ప్రకారం అన్ని నేను వెరుగున్నావు ప్రభా. ప్రభు ఈ రోజు బిడ్డలతో కానీ మేము మాట్లాడదు. నీ బిడ్డకి ఏమైతే ఇచ్చావో ప్రభా, ఈ ఉమెన్స్ మీటింగ్ లో ప్రభు దైవజనులు కూడా బలమైన అభిషేక 2 పాలు ఆత్మతో నింపి ప్రభా. ఆ గైదుగోనైనా ఆ గొంతుకుని మీరు అభిషేకించి ప్రభా. అయా ఎక్కడికడ ప్రభు ఇంకో శోభితిని ఆధారం చేసుకోకుండా నీ అగ్నితో మీరు కాల్చి పుటమే వేసి ప్రభా. అయా బలమైన అగ్నిలాగా నీ మాటలు విడుదల చేసి మాకులు ప్రభు ఏదో తొందరగా బలపరిచి ప్రభా. అనేక మందిని తాగుబోతు కొడుతున్న ప్రభా, వాక్యం ద్వారా ప్రభా విడిపిస్తూ ప్రభా బిడ్డలకైనా ధైర్యం మీరు దాయిచ్చేమని ప్రభా. అయ్యా ఇదిగో మత మాట్లాడు
చక్కని ఆరాధన ప్రభు బిడ్డ వందనాలు చేస్తున్నాను. మనం అసలైన సమయానికి వచ్చాం కానీ మనకి కావాల్సినటువంటి కరెంట్ విద్యుత్తుని వరకు సిద్ధపరిచి వాడుకోండి కాక సమయానికి తల్లిదండ్రులకు అప్పగిస్తూ ఉన్నాం. స్తోత్రం 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 మహాపరిశుద్ధ ప్రేమగల తండ్రి మహోన్నత మాటలు చెప్పిన ప్రభు నాయన నీ మాటలు ధ్యానించగల ప్రభు నాయన అయ్యా ఇదిగో నా ప్రభు చెప్పుచున్న నన్ను వినిచిన వారిని కడ ప్రభానైనా నువ్వు సరిచేయండి నా ప్రభానైనా అయ్యా తండ్రి ప్రతి బిడ్డికి నా ప్రభానైనా వినగల చెవిని గ్రహింపగల మనసును దయచేయండి నా ప్రభానైనా అయ్యా మేము మాట్లాడితే వారికి అర్థం కాదు కానీ నా ప్రభానైనా అయ్యా నన్ను నీ నోటి పొరగా వాడుకొని నా ప్రభాని ఏడెంతల ఆత్మచేత నింపండి నా ప్రభానైనా ఈ శిలువ చాటును మరుగుపరుచుకొని నా ప్రభానైనా ఇదిగో నా ప్రభు బిడ్డలు ఏ వేదంతో బాధతో కష్టంతో వచ్చారు నా ప్రభానైనా హృదయాంతరంగాలను పరిశోధించే దేవుడు నా ప్రభానైనా వారికి కావాల్సిన ఆదరణ మాటలను మాట్లాడండి నా ప్రభానైనా పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్న గొప్ప దేవుని సహాయం చేయండి నా ప్రభానైనా ఇదిగో నా ప్రభు ప్రాంతాన్ని అంతటిని కూడా ప్రభుని ఆధీనంలో తీసుకోండి నా ప్రభానైనా అయా తండ్రి ఇదిగో నా ప్రభు కరెంటుని ఆధీనంలో తీసుకోండి నా ప్రభానైనా అయా కరెంటును బంధించిన ప్రతి దురాత్మ శక్తులు యేసు నామములో కాలిపోవును అయా కరెంటును విడుదల దయచేయండి నా ప్రభు స్తోత్రములు నా ప్రభు పరిశుద్ధాత్మ దేవ ఇదిగో నా ప్రభు నెట్వర్క్ ని ఆధీనంలో ఉంచండి నా ప్రభానైనా ఆనందపరిచిన ప్రతి దుష్టుడి యేసు నామములో కాలిపోవును గాక ఆత్మదేవ వచ్చిన ప్రతి బిడ్డని ఆధీనంలో ఉంచండి నా ప్రభానైనా ఎవరిలో కూడా ప్రభా నిద్రాత్మ బలహీనాత్మలు పని చేయకుండా నా ప్రభానైనా అయాతని గలిపిని సృష్టిస్తున్న దురాత్మని యేసు నామములో కాలిపోవును గాక ఆత్మదేవ ప్రతి ఒక్కరు నా ప్రభ నీవే తోడుండి నా ప్రభానైనా ఇదిగో నా ప్రభను మాట్లాడే ప్రతి మాట నా ప్రభానైనా మంచి నిలబడిన విత్తనముల వారి హృదయంలో మొలకెత్తడానికి నీ కృపణ దయచేయండి నా ప్రభా పరిశుద్ధాత్మ దేవ ఇదిగో నా ప్రభ ఆది నుంచి అంత వరకు నా ప్రభ నీవే తోడుని నడిపించమని అయా బలమైన వాక్కును నా కొరకు మా కొరకు విడుదల దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా రెండు చేతులకి దేవుని స్తోత్రం చేద్దామా హల్లెలూయా తీసుకొచ్చారు అందరూ రెండు చేతులు తెచ్చారా ఇక్కడ పెట్టారా మా అమ్మగారు తీసుకురాలేదు మా అమ్మగారు వినిపించలేదు హల్లెలూయా హల్లెలూయా సంతోషంగా ఉన్నారు అందరూ మీ అందరికీ వందనాలండి అవకాశం ఇచ్చిన దైవజనుడికి మరి పరిశుద్ధాత్మ దేవుడికి వందనాలు చెల్లించుకుంటున్నాను మరి కొద్ది నిమిషాలు దేవుని మాటలు దేవుడు నా హృదయంలో పెట్టుకున్న మాటల్ని అదేవిధంగా నా సాక్ష్యాన్ని కూడా మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను మరి ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఉండొద్దు మరి దిక్కులు చూడొద్దు మనం మన పనులన్నీ మానుకొని ఇక్కడికి వచ్చింది ఎందుకు దేవుడి మాట వినడానికి కాబట్టి ఎవరు కూడా మరి పక్కన ఎక్కడో ఆలోచించొద్దు ఇంటికాడ ఏం జరుగుతుందా నా పరిస్థితులు ఏంటంటే దేనికోసం కూడా ఎవరు ఆలోచించొద్దు ఎందుకంటే మనం ఎక్కడున్నా సరే మన సమస్యలు మనకి గుర్తొస్తాయి కానీ దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు వాటన్నిటిని మర్చిపోయి హృదయపూర్వకంగా ఆయన ఆరాధించే సమయం ఎందుకంటే మనకి ఈ లోకంలో ఎక్కడ సంతోషం దొరకదు మనకి ఎక్కడైనా సంతోషము సమాధానము నెమ్మది దొరుకుతుందంటే అది కేవలము ఆయన సన్నిధిలో మాత్రమే కాబట్టి దేవుడిచ్చిన కొద్ది సమయాన్ని మనము ఆయనకే మనం సమర్పించాలి కాబట్టి ఎవరు కూడా మరి ఎక్కడ ఆలోచించొద్దు మరి హృదయపూర్వకంగా ఆయన ఆత్మతో నింపబడ్డం ఇప్పటి వరకు కాబట్టి మనం హృదయపూర్వకంగా దేవుని వాక్యాన్ని విందాము హల్లెలూయా ఎంతమందికి సమస్యలు ఉన్నాయి చెప్పండి అందరికీ సమస్యలు ఉన్నాయి కదా ప్రతి ఒక్కరికి అది చిన్న సమస్య అవని పెద్ద సమస్య అవని కానీ ప్రతి కుటుంబంలో కూడా సమస్యలు అనేవి ఉన్నాయి మరి మీరు ఎప్పటి నుంచో మీకు కొంతమంది మధ్యలో కన్వర్ట్ అయిన వాళ్ళు మారినోళ్ళు ఉన్నారు ఆ పుట్టక నుంచి క్రైస్తవులు ఉన్నారు అందరూ ఉన్నారు మీకు తెలిసిన దగ్గర నుంచి మందిరానికి వస్తున్నారు కానీ ఏదో ఒక సమస్య మనకి వస్తానే ఉంటుంది మరి మన సమస్యలు ఎందుకు తీరట్లేదు
చాలా మంది అనుకుంటా ఉంటారు కదా, మీ హృదయంలో కొన్నిసార్లు భరించలేని బాధ వచ్చినప్పుడు, నేను ప్రతి వారం మందిరానికి వెళ్తున్నాను, దేవునికి రోజు ప్రార్థన చేస్తున్నాను, అయినా నాకే ఎందుకు సమస్యలు వస్తున్నాయి, నన్నే ఎందుకు దేవుడు సమస్యల్లోనూ పడేస్తున్నాడు, నా సమస్య ఎందుకు తీర్చలేదు, నేను ఎంత అడిగినా దేవుడు నా సమస్య ఎందుకు తీర్చలేదని అనుకున్నారా? చాలా మంది చాలా సమయాల్లో సందర్భాల్లో ఈ మాటలు ప్రతి ఒక్కరూ అనుకునే ఉంటారు. కానీ ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మరి నీ సమస్యలు తీరాలంటే నువ్వేం చేయాలి? హల్లెలూయా. రెండు చేతులకి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. మరి దేవుడు ఈ రోజు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీ సమస్యలు తీరాలంటే మనం ఏం చేయాలి? హల్లెలూయా. మాట దేవుడు మాట్లాడుతూ చూడండి, 3 విషయాలు దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. మన సమస్యలు పోవాలంటే 3 విషయాల్లో మనము దేవునికి నమ్మకంగా ఉండాలంట. ఎన్ని విషయాలంటే? 3 విషయాల్లో దేవునికి మనము నమ్మకంగా ఉండాలి. మొట్టమొదటిది కృప కావాలి. మనకున్న సమస్యలు పోవాలంటే మొట్టమొదటిగా మనకి ఏం కావాలంటే? కృప కావాలి. కృప అంటే ఏంటి చెప్పండి, తెలుసా ఎవరికన్నా? కృప అంటే ఏం చెప్పండి? కృప అంటే పొందుకోలేని దాన్ని పొందుకోవడమే కృప. హల్లెలూయా. మనకి ఏదైతే అసాధ్యం అనుకుంటామో, మనకి ఏదైతే మనం దాన్ని సాధించలేము అనుకుంటామో, కొన్నిసార్లు అనుకుంటాం కదా, ఈ పని నేను చేయగలనా, ఇది నా వల్ల కాదులే అని విడిచిపెట్టేస్తాము. అటువంటి వాటిని కూడా పొందుకోవడమే కృప. దేవుడు అంటున్నాడు, నా కృప నీకు చాలు అంటాడు. అంటే ఆయన కృప ఉంటే మనకి ఇంకేది కూడా అవసరం లేదంట. మనకున్న ప్రతి సమస్య, ప్రతి కష్టము, ప్రతి వ్యాధి, ప్రతి బాధ తొలగిపోవాలంటే మొట్టమొదటిగా మనకి ఏం కావాలంటే ఆయన కృప కావాలి. హల్లెలూయా. ఏం కావాలి చెప్పండి? ఏం కావాలి చెప్పండి? ఆయన కృప కావాలి. జకర్యా గ్రంథము 4వ అధ్యాయము 4 నుంచి 7 వచనాలు చూద్దాము. జకర్యా గ్రంథము 4వ అధ్యాయము 4 నుంచి 7 వచనం. నా ఏలినవాడా, నా ఏలినవాడా, ఇదేమిటి అని నాతో మాట్లాడుచున్నా దూతను అడిగి తిని నాతో మాట్లాడుచున్నా దూత ఇదేమిటో నీకు తెలియదా అని అడగగా నేను నా ఏలినవాడా నాకు తెలియదంటివి. అప్పుడు అతడు నాతో ఇట్లా నేను గొప్ప పర్వతమా అడ్డగించుటకు నీవు ఏమాత్రపు దానవు, నీవు కృప, నువ్వు లోకాన్ని నమ్ముకోవద్దు, నా శక్తిని నమ్ముకుంటే నీకు సమస్తము సాధ్యమే అని చెప్తున్నాడు. హల్లెలూయా. ఇంకా చూడండి, దేవుడు మాట్లాడుచున్నాడు, గొప్ప పర్వతమా, సమస్య అయినా, పిల్లలు లేదైనా, ఉద్యోగం లేదైనా, లేదా చదువు లేదని ఏ సమస్య అయినా సరే నీ ముందు ఒక పర్వతం లాగా ఉందనుకోండి, దాన్ని అడ్డగించడానికి నీ శక్తి సరిపోదంట, నీ సామర్థ్యం సరిపోదు, నీ తెలివి సరిపోదు, లేదా నీకున్న బలము సరిపోదు, నీకున్న ఆస్తి అంతస్తులు ఏవి కూడా సరిపోవు. ఆ గొప్ప పర్వతాన్ని, అంటే నీకు ఏదైతే అడ్డంగా ఉందో నీ సమస్య అనే పర్వతాన్ని తొలగించాలంటే ఏం కావాలి? కృప కావాలి. హల్లెలూయా. ఈ రోజు నుండి మనకి సమస్య వచ్చినప్పుడు మనం ఏం చెప్పాలి? నాకు ఈ సమస్య వచ్చింది, నీ కృప నాకు కలుగురుగా అని పలకాలి. హల్లెలూయా. బాధ వచ్చినప్పుడు, కన్నీళ్ళు వచ్చినప్పుడు వెళ్ళి మన పక్కింటి వాళ్ళతోనో ఎదిరింటి వాళ్ళతోనో చెప్పుకొని బాధపడకూడదు. హల్లెలూయా. నీ ఇంట్లో నీకు నీ భర్తకి గొడవ అయింది అనుకోండి, నువ్వు వెళ్ళి ఏం చేస్తావు? నీ భర్తని మీరు గొడవాడాడు, నేను 2 దెబ్బలు వేసాడు అనుకోండి, ఏం చేస్తావు? ఇప్పుడు ఆ బాధ అంతా ఎవరితో చెప్పుకోవాలి. చెప్పుకుందే ఆ బాధ తీరదు. మా ఆయన రాత్రి నన్ను కొట్టాడు, ఈ విషయం ఎవరితో ముందు చెప్పాలి, చెప్తే గాని ఆ కడుపు మంట తగ్గదు అని ఏం చేస్తావు? వెళ్ళి నీ పక్కింటి ఆమెతో కూర్చొని అక్క రాత్రి మా ఇంట్లో గొడవ అయింది అక్క, మా ఆయన నన్ను కొట్టాడు అక్క అని చెప్తావు. ఎందుకు కొట్టాడంటే మా ఆయన తాగొచ్చాడు అక్క అని చెప్తావు. చెప్పిన తర్వాత అవునా తాగొచ్చాడా అని మాట చెప్తూ వచ్చేస్తావు. వచ్చేసిన తర్వాత ఆకేం చేస్తుంది? ఇంకో చెల్లి దగ్గరికి వెళ్తుంది, నీకు తెలుసా రాత్రి అంటే ఆయన తాగొచ్చాడంట, దాన్ని కొట్టేశాడంట, నీకు తెలుసా అని చెప్తావు.
చెప్తారు. ఇక్కడ ఏమైంది, నీ ఇంట్లో ఉన్న సమస్య పక్కింటికి తెలిసింది, ఏడింటికి తెలిసినప్పుడు రేపొద్దున ఎక్కతో నీ గొడవ వచ్చింది అనుకో, అప్పుడు ఏమంటదా ఎక్క, నీ మొగుడు తాగొచ్చిన రోజు కొడతాడు కదా, నువ్వు మంచిదారు అయితే నీ మొగుడిని కొడతాడా అని అంటుంది. హల్లెలూయా. ఎవరు పరుగు పోయింది, ఎవరు చులకనయ్యారు? హల్లెలూయా. అది నీ సమస్య, నీ భర్త తాగొచ్చి నిన్ను కొడుతున్నప్పుడు, నిన్ను హింసిస్తున్నప్పుడు, నీ కుటుంబంలో శాంతి సమాధానం లేనప్పుడు, నీ బాధ ఎదురింటి అక్కతోనో పక్కింటి చెల్లితోనో కాదు గాని దేవుని దగ్గర మొర పెడితే దేవుడు నిన్ను వెక్కిరింతల పాలు చేయడు. హల్లెలూయా. నిన్ను అవమాన పాలు చేయడు. దేవుడు నీవు ఒకవేళ తప్పు చేస్తే మరలా తిరిగి నువ్వు ఆ రోజు ఆ తప్పు చేసావని మరలా ఎత్తి చూపే దేవుడు మన దేవుడు కాదు. హల్లెలూయా. ఆయన ఏం చేస్తాడంటే నీకున్న ఆ పర్వతాన్ని తొలగిస్తాడంట. దేని చేత తొలగిస్తాడు? ఆయన కృప చేత తొలగిస్తాడు. హల్లెలూయా. కాబట్టి మన సమస్యల్లో మనకు బాగా వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే, ప్రభువా నీ కృపతో నన్ను నింపయ్యా, ఈ గొప్ప పర్వతం ఈ సమస్యని జయించాలంటే నా శక్తి సరిపోదు, నా బలము సరిపోదు, నాకున్న బంధుమిత్రులు బలము నాకు సరిపోదు, కానీ నాకు నీ కృప కావాలని ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఆయన మన సమస్యల్ని తీరుస్తాడు. ఎందుకంటే కృప అంటే పొందుకోలేని దాన్ని పొందుకోవడమే కృప. నువ్వేదైతే నీ సాధించలేని అనుకుంటున్నావో దాన్ని సాధించడమే దేవునికి కృప. హల్లెలూయా. కీర్తన గ్రంథము 32వ అధ్యాయము, యెహోవా యందు నమ్మిక ఇంచువాని కృప ఆవరించుచున్నది. హల్లెలూయా. మన కృప మనకు కావాలంటే మనం ఎవరిని నమ్ముకోవాలి? యెహోవాని నమ్ముకోవాలంట. హల్లెలూయా. మరి మనం ఏం చేస్తామంటే మనుషులను నమ్ముకుంటాము. హల్లెలూయా. మనుషులను నమ్ముకుంటాము, మరి లేకపోతే లోకాన్ని నమ్ముకుంటాము, మన శక్తిని మన సామర్థ్యాన్ని నమ్ముకుంటాం, కానీ దేవుని మాత్రము నమ్ముకున్నాము. అంత అయిపోయిన తర్వాత అప్పుడు దేవుని దగ్గరికి వస్తాం. అనారోగ్యం జ్వరం వస్తే ఏం చేస్తారండి? ఫస్ట్ చెప్పండి. డాక్టర్ దగ్గరికి వెళ్తారు. డాక్టర్ దగ్గరికి వెళ్ళి అన్ని చూపించుకొని ఇంకా తగ్గకపోతే టాబ్లెట్ వేసుకొని తగ్గకపోతే అప్పుడు పాస్టర్ గారి దగ్గరికి వస్తారు. వచ్చి పాస్టర్ గారండి రాత్రి నా జ్వరం వచ్చిందండి, హాస్పిటల్కి వెళ్ళానండి, టాబ్లెట్ వేసుకున్నానండి, ఇంజక్షన్ వేయించుకున్నానండి, అయినా సరే తగ్గలేదండి. హల్లెలూయా. మన సమస్య వచ్చినప్పుడు మీరు హాస్పిటల్కి వెళ్ళాలి, టాబ్లెట్లు వేసుకోవాలి, ఇంజక్షన్లు కూడా చేయించుకోవాలి, కానీ మొట్టమొదటి స్థానం ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. హల్లెలూయా. ఆ టాబ్లెట్లు చేసేది ఎవరు? ఇంజక్షన్ చేసేది ఎవరు? డాక్టర్లో జ్ఞానం ఇచ్చి డాక్టర్ మంచిగా ట్రీట్మెంట్ ఇచ్చే జ్ఞానం ఇచ్చింది ఎవరు? మరి ఎన్ని చేసిన దేవుని పక్కన పెట్టేసి మొట్టమొదటిగా ఎక్కడికి వెళ్తున్నాము? మనుషుల దగ్గరికి వెళ్తున్నాము. ఇదే కదా, ఏ సమస్య అయినా సరే నీకు సమస్య వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు మొట్టమొదటిగా దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని యందు నమ్మకం ఉంచాలి. హల్లెలూయా. దేవుని యందు నమ్మకం ఉంచితే ఖచ్చితంగా దేవుడు నీ ప్రతి ఒక్క సమస్యని కూడా తీరుస్తాడు. హల్లెలూయా. చూసుకుంటే మరి నేను నర్సింగ్ సెకండ్ ఇయర్ చదివేటప్పుడే నాకు మ్యారేజ్ అయిపోయింది, పెళ్లి చేసేసారు. పెళ్లి చేసేసిన తర్వాత మరి నేను ఫైనల్ ఇయర్ కూడా కంప్లీట్ చేసి మరి పాస్టర్ గారు హైదరాబాద్ లో ఉంటున్నప్పుడు మరి చిన్నప్పటి నుంచి నేను చాలా గారాబంగా పెరిగాను అనమాట. ఎంతలా అంటే ఒక్క అమ్మ ఉంటేనే గారాబంగా చూసుకుంటారు కదా, మా మేనత్త నన్ను పెంచుకుంది. మా మేనత్తను కూడా అమ్మని పిలిచేదాన్ని. ఇద్దరిళ్ళు పక్క పక్కనే, మరి ఇద్దరు అమ్మలను చాలా గారాబంగా పెంచారు. అలా పెంచి నాకు వివాహం జరిగిన తర్వాత మరి హైదరాబాద్ ప్రాంతానికి నన్ను పంపించినప్పుడు నేను ఏదైతే మనం ఊహించుకుంటాం కదా, మన లైఫ్ ఎలా ఉండాలి, నేను సంతోషంగా ఉండాలి, నా భర్త ఇలా ఉండాలని కొన్ని ఆశలు ఉంటాయి కదా. మరి అటువంటి ఆశలతో మరి ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ నాకు ఎదురైందంటే ఒక గొప్ప పర్వతం ఎదురైంది. హల్లెలూయా. నేను ఏదైతే ఊహించుకున్నానో దానికి విరుద్ధంగా అక్కడ జరుగుతూ ఉంది. ఎందుకంటే అప్పటి వరకు నన్ను ఎంతో గారాబంగా చూసుకొని ఎంతో ప్రేమగా చూసుకున్న నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం కరువైపోయిందంటే ప్రేమ కరువైపోయింది. హల్లెలూయా. మాట్లాడేవారు లేరు, పలకరించేవారు లేరు, తిన్నావా అని అడిగేవారు కూడా లేరు. ఎందుకంటే ఇంట్లో నేను ఒక్కదాన్ని ఉండేదాన్ని. దైవజనులు పొద్దున్న వెళ్ళిపోతే మరి రాత్రి ఏ టైం అవుతుందో కూడా తెలిసేది కాదు. మనం ఆ టైంకి వచ్చినా గానీ మాట్లాడేవారు కాదు, వచ్చేవారు తినేసి పడుకునేవారు. హల్లెలూయా. అటువంటి పరిస్థితులలో మరి నేను ఏం చేయాలి చెప్పండి? మీరైతే ఏం చేస్తారు చెప్పండి?
మీ భర్త మిమ్మల్ని పట్టించుకోకుండా మాట్లాడుకోకుండా కొత్తగా పెళ్ళయింది తీసుకెళ్లి ఒక అడవిలో పడేసేస్తాడు. అక్కడ ఎవ్వరూ లేరు, పొద్దున్న వెళ్ళిపోతున్నారు, సాయంత్రం వస్తున్నారు, మీరు తిన్నారా లేదని కూడా అడగట్లేదు. అప్పుడు మీరు ఏం చేస్తారు? ఒక 4 రోజులు ఒగ్గు పట్టారు, 2 నెలలు ఒగ్గు పట్టారు, 3వ నెల కూడా అలాగే ఉంది. అప్పుడు ఏం చేస్తారు చెప్పండి? చెప్పండి, ఏం చేస్తారు? అమ్మగారికి వెళ్ళిపోతారు. మరి నేనైతే దేవుని కృపను బట్టి అలాగే చేయలేదండి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా దేవుడు అంటే నాకు చాలా ఇష్టము. అదే విధంగా మనం పెరిగిన పరిస్థితులు, మన ఇంట్లో చూసే పరిస్థితులను బట్టి కూడా మనం కొన్ని అనుభవాలు నేర్చుకుంటాము. మన ఇంట్లో మరి మా నాన్న మా అమ్మని కొట్టినప్పుడల్లా నేను ఒక మాట అనుకునేదాన్ని అనమాట. మా నాన్న దెబ్బ కొట్టినప్పుడల్లా గట్టి 2 ఇస్తే ఇంకో 2 దెబ్బలేసేవాడు. అమ్మో గట్టిగా ఏదో సమాధానం చెప్తే ఇంకో 2 దెబ్బలేస్తారా, అయితే సమాధానం చెప్పకూడదు అనుకునేదాన్ని. హల్లెలూయా. ఆ విధంగా మరి తల్లిదండ్రి ఎంతో ఆశతో వివాహం చేస్తారు, నా బిడ్డ సంతోషంగా ఉండాలని. మరి పెళ్ళైన వెంటనే నాకు ఇలాంటి కష్టం వచ్చిందని చెప్తే తల్లిదండ్రులు బాధపడతారు కదా. మరి వారిని బాధపడడం ఇష్టం లేదు. ఇప్పుడు నేను అనుకున్నాను, ప్రభువా మరి నా ముందు ఎంత పెద్ద పర్వతాన్ని పెట్టావు కదా, దీన్ని ఏ విధంగా నేను జయించాలని దేవుడిని అడిగినప్పుడు నా కృప నీకు చాలును అని చెప్పాడు దేవుడు. హల్లెలూయా. నా కృప నీకు చాలును అని చెప్పినప్పుడు ప్రార్థన చేస్తా ఉన్నాను. 1 సంవత్సరం ప్రార్థన చేశాను, 2 సంవత్సరాలు ప్రార్థన చేశాను, అయినా సరే దైవజనులు ఏ మార్పు లేదు. హల్లెలూయా. ఆ విధంగా ఉంటున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. మనందరం అనుకుంటాం కదా, నేను చిన్నప్పటి నుంచి క్రైస్తవునే కదా అనుకుంటాము. బాప్తిసం తీసుకోమంటే నేను చిన్నప్పటి నుంచి క్రైస్తవుని, నేను క్రైస్తవ కుటుంబంలోనే పుట్టాను, మరి నాకెందుకు బాప్తిసము, నేను ఏ పాపం చేయలేదు కదా అనుకుంటాము. కానీ మనము జన్మతః పాపలము కాబట్టి మన జన్మ పాపాన్ని కడుక్కోవాలంటే మనం ఏం తీసుకోవాలి? బాప్తిసం తీసుకోవాలి. చూడండి, మనం బాప్తిసం తీసుకోకపోతే మనం ఎవరు బిడ్డలమంటే సైతాన్ బిడ్డలమే, అపవాది బిడ్డలమే. మనం మిషన్కి వెళ్తున్నప్పుడు, ఆశ్రయం చర్చికి వెళ్తున్నప్పుడు నేను ఎంతగానో ప్రార్థన చేసుకునేదాన్ని. అక్కడ రోమన్ క్యాథలిక్ తెలుసు కదండి, అక్కడ తెలియదండి, కుమారి తల్లిని పూజిస్తారు కదా, అదనమాట మా అమ్మ వాళ్ళు. నేను చిన్నప్పటి నుంచి అదే. మరి ఆ విధంగా ఉంటున్నప్పుడు మరి మా ఊర్లో అనిలయ్య గారు సంఘం పెట్టినప్పుడు మరి ఆ సంఘానికి నేను నడిపించబడ్డాను. మా మేనత్త ఫస్ట్ వెళ్ళింది, ఆమె ద్వారా నేను వెళ్ళినప్పుడు మరి మా ఆత్మీయ తండ్రి మరి అనిలయ్య గారి, పాస్టర్ గారు కూడా నాకు అనిలయ్య గారి చర్చిలోనే పరిచయం అనమాట. మరి ఆ మందిరంలో ఉంటున్నప్పుడు అయ్యగారైతే నన్ను ఎంతగానో బలపరిచేవాళ్ళు అనమాట. మరి ఇక అప్పుడు వచ్చినప్పుడు ప్రార్థన చేయడం అలా చేసినప్పుడు ఆ సంఘంలో నేను ఎంతగానో బలపడ్డాను. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు చిన్నప్పటి నుంచి క్రైస్తవులవే, నువ్వు దేవుని ఆరాధిస్తున్నావు, కానీ నీలో ఏమీ లేదు, రక్షణ లేదు అని మాట్లాడుతున్నాడు దేవుడు. హల్లెలూయా. రక్షణ లేదని మాట్లాడుతున్నాడు దేవుడు. అప్పుడు నేను మరి రక్షణ లేదని దేవుడు మాట్లాడుతున్నప్పుడు మరి దైవజనుని మాట చెప్పినప్పుడు, నువ్వు బాప్తిసం తీసుకోమ్మా, దేవుని ప్రతి ప్రార్థిస్తుంది. మందిరానికి కూడా రాని వాళ్ళు మందిరానికి రావడం మొదలు పెట్టాడు. హల్లెలూయా. ఎందుకంటే నేను ఎవరి బిడ్డగా మార్చబడ్డాను? దేవుడి బిడ్డగా మార్చబడ్డాను. మీ పిల్లలు బాధపడితే మీరు చూడగలరా? చూడలేరు కదా. మన శారీరకంగా పుట్టిన బిడ్డలే బాధపడితే మనం చూడలేనప్పుడు మనల్ని కన్న తండ్రి, ఆయన రూపంలో మనం సృష్టించుకున్న మన తండ్రి, మనం బాధపడితే ఆయన చూడగలరా? చూడలేడు. కాబట్టి నేను ఏడవడం దేవుడు చూశాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, నా కృప నీకు చాలు, నిన్ను ఒక ఉన్నతమైన స్థానానికి నడిపిస్తాను, నువ్వు బాధపడకని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మనకి సమస్యలు వచ్చినప్పుడు మనకేం కావాలి? దేవుని కృప కావాలి. మనం ఏం అడగాలి? దేవుడిని, ఆయన కృప అడగాలి. నీకు డబ్బులు అవసరమైనప్పుడు, ఆ దేవా నాకు డబ్బులు అవసరము, నాకు 10,000 ఇవ్వు, ఆ ఇల్లు లేనప్పుడు ఇల్లు ఇవ్వు, లేకపోతే ఉద్యోగం లేనప్పుడు ఉద్యోగం ఇవ్వు, అనారోగ్యం వచ్చినప్పుడు ఆరోగ్యం ఇవ్వు అని అడగడం కాదు. కానీ దాంతో పాటు మన దేవుడిని ఏం అడగాలి? నీ కృప నాకు కావాలని అడగాలి. హల్లెలూయా. జ్ఞానంతో పాటు దేవుడు ఏమి ఇచ్చాడు? ఐశ్వర్యం. హల్లెలూయా. ఐశ్వర్యమును, ధనమును, ఇంకా మించిన పరలోక జ్ఞానాన్ని సొలొమోను రాజుకి ఇచ్చాడు. కాబట్టి మనం దేవుని కృప అడిగితే ఆ కృపతో పాటు నీకు కావలసిన సమస్తము దేవుడు ఇచ్చేస్తాడు. హల్లెలూయా. ఒక్క డబ్బులు మాత్రం అడిగేవనుకో దేవుణ్ణి, నీకు డబ్బు అవసరమే, దేవుని కృప అడిగేవనుకో, ఆ కృపలో నీకు ఎన్ని వస్తాయి తెలుసా? నీకు ధనం ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, నీ కుటుంబాన్ని మారుస్తాడు, నిన్ను ఒక మంచి ఉన్నతమైన స్థానానికి దేవుడు నడిపిస్తాడు.
కాబట్టి సమస్య వచ్చినప్పుడు అధైర్యపడకూడదు, కానీ ఏం చేయాలంటే దేవుని కృపని మనము అడగాలి. హల్లెలూయా. రెండవదిగా కృప పొందుకున్న నీవు ఎలా ఉండాలంటే విశ్వాసం కలిగి ఉండాలి. చెప్పండి, ఏం కలిగి ఉండాలి? విశ్వాసం కలిగి ఉండాలి. చాలా మంది దేవుడు కృపనిస్తాడు. కృపనిచ్చిన తర్వాత ఏం చేస్తారంటే, నీకు ఆరోగ్యం బాగలేదు, హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత జ్వరం, ఒక టైఫాయిడ్ వచ్చింది అనుకోండి, తగ్గడానికి ఎన్ని రోజులు పట్టింది? దేవుడు కృప ఇచ్చిన తర్వాత మన కృపలో నువ్వు నిలబడాలి, ఆ కృపను పొందుకోవాలి. ఆ కృప నీకు కావాలంటే నీకేముండాలంటే రెండవదిగా విశ్వాసం ఉండాలి. హల్లెలూయా. చూడండి, మార్కు సువార్త 11వ అధ్యాయము 22 నుంచి 24 వచనాలు చూద్దామండి. మార్కు సువార్త 11వ అధ్యాయము 22 నుంచి 24 వస్తుంది. నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి. అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. చాలమ్మా. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? అందుకు యేసు వార్త ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. హల్లెలూయా. ఎవరి యందు విశ్వాసం ఉంచాలండి? దేవుని యందు విశ్వాసం ఉంచాలి. మనకి అందరి పట్ల విశ్వాసం ఉంటుంది, కానీ దేవుడి పట్ల మాత్రం విశ్వాసం ఉండదు. మన బంధువుల పట్ల విశ్వాసం ఉంటుంది, రక్త సంబంధుల పట్ల విశ్వాసం ఉంటుంది, అధికారుల పట్ల విశ్వాసం ఉంటుంది, కానీ అందరినీ నమ్ముతాం, కానీ దేవుని మాత్రం నమ్మం. హల్లెలూయా. ఇక్కడ దేవుడు అంటున్నాడు, నేను చెప్పే మాట కాదండి, దేవుని యందు విశ్వాసం ఉంచుడి. ఎవడైనా నీ కొండను చూసి నీ ఎత్తబడి సముద్రంలో పడవేయమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. హల్లెలూయా. కొండను చూసి అంటే, కొండ అంటే నీకున్న సమస్య. నీ సమస్యను చూసి అది ఎత్తబడి సముద్రంలో పడవేయబడిందని నువ్వు మనసులో సందేహింపక నిశ్చయించుకుంటే అది ఖచ్చితంగా జరుగుతుందంట. హల్లెలూయా. నా జీవితంలో కూడా మరి ఆ కొండ అనే సమస్య ఎంతలా అంటే, నాకు దైవజనం చెప్పారు కదా, మరి కొడితే ఎక్కడ తగిలేదో తెలియదు, ఎక్కడి నుంచి బ్లడ్ వచ్చేదో కూడా తెలియదు. మరి దైవజనులు ఏం చేసేవాళ్ళు తెలుసా? కొట్టిన తర్వాత నేను నీ ఒంటి మీద అనేక చోట్ల కొట్టాను, నీకు అక్కడొక దెబ్బ అక్కడో దెబ్బ తగిలింది, ఆ దెబ్బలన్నీ కొట్టింది నేనే కాబట్టి నా చేయలేకపోతున్నా, జెండు పోరాయి అని వాడు. హల్లెలూయా. మరి అంతలా ఉన్నప్పుడు మరి నాకు కొట్టినప్పుడు బ్లీడ్ అయిపోయింది, ముక్కులోంచి చేతుల్లో నుంచి ఎన్ని గాజులు పగిలిపోయి గెట్ల కట్టేసి రక్తం అవుతున్నప్పుడు ఇలా పొంగలు పోయాయి అన్నమాట. చేతి పొంగలు పోతుంటే మళ్ళీ అనేవాళ్ళు, నువ్వు నర్సు కదా, ఏం చేయాలి చెప్పు చేతను అనేవాళ్ళు. హల్లెలూయా. సందర్భంలో నవ్వాలో ఎడవాలో బాధపడాలో కూడా తెలిసేది కాదు. మరి అటువంటి చాలా భయంకరమైన పరిస్థితులు నేను ఎదుర్కొంటున్నప్పుడు దేవుడు మాట్లాడారు. అక్కడ మరి హైదరాబాద్ మేడ్చల్ ప్రాంతంలో నేను ఒక మందిరానికి వెళ్ళేదాన్ని అనమాట. అక్కడ దైవజనులు నన్ను చాలా బలపరిచేవాడు అనమాట. ఆయన ఒక రోజు నాకు ఒక వాగ్దానం చెప్పారు. సిస్టర్, ఈ రోజు మీరు ఏడుస్తా మందిరానికి వస్తారు, కానీ ఏదో ఒక రోజు మీరు కుటుంబంతో సహా మందిరానికి రావడం మీరు దర్శనంలో చూస్తున్నాను అని చెప్పారు. హల్లెలూయా. మన జీవితంలో కూడా చాలా మంది దైవజనులు వచ్చినప్పుడు మనకి కొన్ని దర్శనాలు చెప్తారు, మనకు కొన్ని ప్రవచనాలు చెప్తారు, కానీ మనం ఏం చేస్తాము? వాటిని విని విడిచిపెట్టేస్తాము. మీకు ఎవరికన్నా దైవజనులు ప్రవచనాలు చెప్పారా? ఎవరు మీకు ఏ వాగ్దానాలు ఇవ్వలేదా? 31st నైట్ వాగ్దానం తీసుకున్నారా? ఆ వాగ్దానం మీ జీవితంలో నెరవేరుతుందా? నెరవేరదు. ఎందుకు నెరవేరుతుంది? దాన్ని మీరు నమ్మట్లేదు. దాన్ని మీ హృదయంలో విశ్వసించి నమ్మిన ఎడల ఖచ్చితంగా జరుగుతుందని దేవుడు మాట్లాడుతున్నాడు. మరి దైవజనులు నాకు చెప్పారు, మీరు కుటుంబంతో సహా మందిరానికి రావాలంటే నేను అనుకున్నాను ఫస్ట్ కుటుంబంతో సహా, అసలు నన్నే వెళ్ళట్లేదు, కుటుంబం ఎక్కడ వస్తుంది అనుకునేదాన్ని.
కానీ దేవుడు మాట్లాడుతున్నాడు, నీ హృదయంలో నువ్వు నమ్మిన ఎడల, నిశ్చయించుకున్న ఎడల నేను ఖచ్చితంగా కార్యం చేస్తాను. ఎందుకంటే నేను లోకంలో ఉన్న వాటికంటే గొప్పవాడిని దేవుడు మాట్లాడినప్పుడు నేను నమ్మాను ఆ మాటని. హల్లెలూయా. ఆ మాట నమ్మి ప్రభువా మరి నా కుటుంబంతో సహా నీ మందిరానికి వెళ్తానని నువ్వు మాట్లాడావు కదా, మరి ఎప్పుడు నా జీవితం నీ వాగ్దానం నెరవేరుస్తావని మాట్లాడుతున్నప్పుడు దేవుడు మరి ఆ వాగ్దానాన్ని కూడా నెరవేర్చి దైవజనులుగా మార్చినప్పుడు మరి నాకు 2 కుమారులు పుట్టిన తర్వాత నలుగురం కలిసి ఆ మందిరంలోకి వెళ్ళి సాక్ష్యం చెప్పాము. హల్లెలూయా. మరి దేవుడు మీ జీవితంలో మీకు గుర్తున్నా గుర్తు లేకపోయినా మీ జీవితంలో కొన్ని కార్యాలు చేస్తుంటాడు. మరి చేసిన కార్యాలకు మీరు సాక్షులుగా ఉంటున్నారా? ఎంతమందికి మీ సాక్ష్యాన్ని పంచుకుంటున్నారు? ఎంతమంది కృతజ్ఞత కూడికి పెట్టుకుంటున్నారు? హల్లెలూయా. మీకు ఇక్కడ ఉన్న వారికి ఎవ్వరికి దేవుడు ఏ కార్యం చేయలేదా? చేశాడా? మరి ఎంతమంది మీ సాక్ష్యాన్ని పంచుకుంటున్నారు? హల్లెలూయా. మరి ఎంతమంది కృతజ్ఞత కూడికి పెట్టుకున్నారు? 2 సార్లు కాల్ ఇచ్చాడు మేడం. హల్లెలూయా. చూడండి, బ్రదర్కి 2 సార్లు కాల్ ఇచ్చాడండి దేవుడు. హల్లెలూయా. మనం ఏం చేయాలంటే దేవుడు మనకి చేసిన కార్యాలను మనం మర్చిపోకూడదు. హల్లెలూయా. దీపం వెలిగించి కుంచెం కింద పెడతారా, టేబుల్ మీద పెడతారా? టేబుల్ మీద పెడితే ఏమవుతుంది? కుంచెం కింద పెడితే ఆ వెలుగు ఎవరికైనా కనిపిస్తుందా? చీకట్లోనే ఉంటారు. నువ్వు నేను రక్షింపబడ్డాం, కానీ ఇంకా చీకట్లో ఉన్నవారు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ రక్షించాలంటే నీ సాక్ష్యం అనే దీపము. దేవుడు నీ ఆత్మని వెలిగించాడు, నీ రక్షణలోకి నడిపించాడు. నీ కష్టం వచ్చినప్పుడు మనందరం కూడా దేవుని దగ్గరికి ఎలా వచ్చిన వాళ్ళం అంటే, నాకు దేవుడు కావాలి, నేను పరలోక రాజ్యానికి వెళ్ళాలని దేవుడి మీద ప్రేమతో వచ్చిన వాళ్ళు కాదు, కానీ ఏదో ఒక సమస్యతో మందిరంలోకి వచ్చి దేవుడు మనల్ని ఆదుకున్న తర్వాత ఆ సమస్య నుంచి మనం బయట పడవేసిన తర్వాత ఆయన నిజమైన దేవుడు అని సొంత రక్షణకు అంగీకరించిన వాళ్ళమి. అవునా? మరి దేవుడు మన జీవితంలో అంత గొప్ప కార్యం చేస్తే మరి నువ్వేం చేస్తున్నావు? నీ సాక్ష్యాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెడుతున్నావు? కొంచెం కింద పెడుతున్నావు. హల్లెలూయా. కానీ దేవుడు చెప్తున్నాడు, నీ సాక్ష్యాన్ని అనేక మందికి నువ్వు పంచాలి. నువ్వు మందిరంలోకి వచ్చిన తర్వాత ఇస్సాకయ్య గారి ద్వారా నువ్వు ప్రార్థన చేయించుకున్న తర్వాత నీకు అనేక అద్భుతాలు జరిగినాయి. నీ కుటుంబంలో దేవుడు అనేక కార్యాలు చేశాడు. వాటన్నిటిని నువ్వు ఏం చేస్తున్నావు? దాచిపెడుతున్నావు. చక్క బ్యాగ్ లో పెట్టి దాచిపెడుతున్నావు. కానీ దేవుడు చెప్తున్నాడు, ఆ సాక్ష్యాన్ని నీవు పనికి వెళ్ళిన చోట, నువ్వు పని చేసే చోట, నువ్వు ఎక్కడైనా ఊరు వెళ్ళిన చోట, నీ బంధువులు అనేక మంది ఉంటారు రక్షణ లేని వాళ్ళు, దేవుడు తెలుసుకుని వాళ్ళు అనేక మంది ఉంటారు. నీ జీవితంలో నువ్వు చేసిన దేవుడు చేసిన కార్యాన్ని వారికి చెప్తే వారు కూడా దేవుని సన్నిధికి వస్తారా? వస్తారా? మరి ఎవరైనా పని చేస్తున్నారా? ఈ రోజు నుంచి ఆ పని చేయండి. మీ జీవితంలో, నా జీవితంలో నా భర్తను మార్చారు కదా, నేనైతే మరి వస్తే ఈ రోజు ఈ మందిరం ఇలా ఖాళీగా లేదు కాదు, మొత్తం నిండిపోయేది. హల్లెలూయా. ఈ రోజు నుంచి మీరు చేయాల్సిన పని ఏంటి? మీ సాక్ష్యాన్ని అనేక మందికి చెప్పాలి, వాళ్ళని మందిరానికి నడిపించాలి. హల్లెలూయా. మా దైవజనులు ఉన్నారంటే ఎప్పుడు ఎవరికొకటి ఏదో ఒకటి చెప్తానే ఉంటారు. శ్రమ. హల్లెలూయా. మనకి శ్రమలు కావాలా? శ్రమలు లేకుండా సంతోషంగా ఉండాలా? శ్రమ లేకుండా సంతోషంగా ఉండాలంటే ఏం చేయాలి? సువార్త చెప్పాలి. హల్లెలూయా. మీ దైవజనులు ఒక్కదే భారం కాదు. ఆయన ఎందుకు ఆయన సేవ చేసుకుంటున్నాడు, ఆయన ప్రార్థన చేసుకుంటున్నాడు, ఆయన వాక్యం చెప్పుకుంటాడు, ఆయన బాప్తిసాలు ఇచ్చుకుంటారు. వంట ఎవరు చేస్తారు? మీ ఇంట్లో మీరే చేస్తారా? బట్టలు ఎవరు ఉతుకుతారు? అంట్లు ఎవరు తోముతారు? మీ ఇంట్లో సంపాదన ఎవరు తీసుకొస్తారు? మీ భర్త తీసుకొస్తారు. అంటే ఇల్లు మీద కాబట్టి ఒకళ్ళు ఇంట్లో పని చేస్తే ఒకళ్ళు బయటకు వెళ్ళి పని చేస్తారు. మీ ఇంట్లో పని అందరూ పంచుకొని చేస్తున్నారు కదా, ఎందుకంటే అది మీ ఇల్లు కాబట్టి. మరి సంఘం ఎవరిది? మీదేనా? దైవజనులు ఒక్కదేనా? పాస్టర్ గారి పాస్టర్ సంఘం మీదేనా సంఘం? మరి సంఘంలో పనులు ఎవరు చేయాలి? మీరే చేయాలా? చేపలు ఎవరు వేయాలి? ఎవరు తొడవాలి? దీన్ని ఎవరు కడగాలి? బూజులు ఎవరు తొలపాలి? మరి చేస్తున్నారా మీరు? మీరు వెళ్ళి రెడీ అయ్యి 8 గంటలకల్లా వచ్చేయాలి. హల్లెలూయా. చేస్తారు. ఈ రోజు నుంచి మా ఇంటికి మేము ఇంటికి వెళ్తాము, పాస్టర్ గారు ఉన్నారు కదా, ఆవిడే పూజలు తుడుచుకుంటది, ఆవిడే తుడుచుకుంటది, ఆవిడే పరదాలు వేసుకుంటది, మా ఇంటికి మేము వెళ్ళి కూర్చొని వచ్చేస్తాం అనుకుంటారా? ఈ సంఘం ఎవరిది? మీది. కాబట్టి పని చేసిన బాధ్యత ఎవరిది? మీది. హల్లెలూయా. సంఘంలో మీరు పని చేస్తే దేవుడు మిమ్మల్ని
ఒక ఉన్నతమైన స్థానంలో నిలబెడతాడంట. మంచి పదవినిచ్చి మిమ్మల్ని బహు ధైర్యవంతులుగా మారుస్తాడంట. హల్లెలూయా. కాబట్టి ఈ రోజు నుంచి పరిచర్య చేయాల్సింది ఎవరు? మీరే చేయాలి. ఈసారి వచ్చిన కూడా నీది. నీ ఇంట్లో నువ్వు ఎంతైతే బాధ్యత కలిగి ఉన్నావో నీ సంఘంలో నీ సహోదరుల పట్ల నీ దైవజనుల పట్ల నువ్వు అంతే బాధ్యత కలిగి ఉండాలి. హల్లెలూయా. చూడండి, హబక్కూకు రాసిన గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనము. హబక్కూకు గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనము. వారు యథార్థపరులు కాక తమలో తాము అతిశయపడుదురు. అయితే నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. హల్లెలూయా. నీతిమంతుడు దేని వల్ల బ్రతుకుతాడండి? విశ్వాసం మూలంగా బ్రతుకుతాడంట. మనందరూ నీతిమంతులమే కదా, మరి మనం ఎలా బ్రతకాలి? నీతిమంతులుగా బ్రతకాలంటే మనకి ఏముండాలి? నేను రాను అంటారు. హల్లెలూయా. కానీ దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు? నీతిమంతుడు విశ్వాస మూలంగా బ్రతుకును అంటున్నాడు. మనకి ఏముండాలి? విశ్వాసం ఉండాలి. మరి నీ విశ్వాసమే నిన్ను బ్రతికిస్తుంది. క్రియలేని విశ్వాసము మృతమని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. మరి నా జీవితంలో కూడా నేను దేవుని పట్ల ఎంత విశ్వాసం కలిగి ఉన్నానంటే, నా గురించి నేను గొప్ప చెప్పుకోవడం కాదు, కానీ నా భర్త 4 సంవత్సరాలు నన్ను పెట్టిన బాధ అంటూ లేదు, అనని మాట అంటూ లేదు. హల్లెలూయా. మరి ఎంత దాచుకున్నా కొన్ని విషయాలు మా ఇంట్లో తెలుస్తానే ఉంటాయి. మా పుట్టింటి వాళ్ళకి తెలిసినప్పుడు చాలా మంది కూడా ఇంకెందుకు వదిలేసే వచ్చేసే, ఇంకా మా అమ్మాయిది అనేది మా పల్లెటూరు. హల్లెలూయా. కానీ దేవుడు నా విశ్వాసాన్ని, నన్ను విశ్వాసం నుంచి తొలగిపోకుండా ఆయన కృప చేత నన్ను నింపాడు. నేను ఎప్పుడైతే బాప్తిసం తీసుకొని మరి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దైవజనులు ఏం చేశారంటే అయ్యప్ప స్వామి మాలేశారు. ఎందుకు వేశారంటే స్నేహితుల మాట విని అయ్యప్ప స్వామి మాలేశారు, మందు మానేయాలని. హల్లెలూయా. ఈ రోజుల్లో చాలా మంది ఇంట్లో తల్లిదండ్రుల మాట ఎందుకు, కానీ యవనస్తులు ఎవరు మాట వింటారంటే స్నేహితుల మాట వింటారు. తల్లిదండ్రులు చెప్పింది నీకేం తెలుసులే అంటారు, కానీ స్నేహితులు చెప్పింది మాత్రం వింటారు. హల్లెలూయా. చాలా మంది మరి స్నేహితులు చెప్పిన మాట చేసి అర్ధరాత్రి గడ 11 గంటలకి చార్మినార్ ఎక్స్ప్రెస్ ఎక్కి సికింద్రాబాద్ లో మా ఇంటికి వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత మరి మా దైవజనులు ఆకృతాన్ని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు మరి అతను పాస్టర్ గా చెప్పారు కదా, వాళ్ళు మరియమ్మ మన మామ ఉండేది. మరి మామకి ఒక దర్శనం చూపించాడు దేవుడు. ఒక గుహలోకి, చీకటి గుహలోకి వెళ్తుంది వస్తుందంట. అంటే పచ్చని చెట్టు అంటే దైవజనులు ఆ పాపంలోకి, ఆ లోకంలోకి వెళ్తున్నారు వస్తున్నారు. అప్పుడు దైవజనులు ఆ మామగారు ఆ దర్శనం చెప్పినప్పుడు ఆ దర్శనం ఎత్తిపెట్టి ప్రార్థన. పాస్టర్ గారు మా ఊరు వచ్చినప్పుడు ఆ మీటింగ్ అయ్యేపటికి 12 గంటలు అలా అయిపోయింది. నేను భోజనం సిద్ధపరిచి భోజనం తీసుకొస్తుంటే గుమ్మాలో అడ్డంగా మంచం వేసుకొని పడుకున్నారు. నేను ముందొచ్చి ఏమండి లేకండి, పాస్టర్ గారు వస్తారు, అడ్డంగా లేకండి అంటే, ఎవడో వద్ద నేను లెగాలా అని అన్నారు. పాపం పాస్టర్ గారు మంచం నుంచి ఇలా తిరిగి వచ్చి భోజనం చేసి వెళ్ళారనమాట. హల్లెలూయా. మరి అటువంటి పాస్టర్ గారు వస్తేనే పట్టించుకొని ఒక్కటే అడిగాను. ఏమడిగానంటే, ప్రభువా నా భర్త మారాలి, ఈ లోకంలో ఉన్న వ్యసనాలన్నిటినీ విడిచిపెట్టాలి, సోమవారం నుంచి శనివారం వరకు ఉద్యోగం చేయాలి, ఆదివారం చక్కగా మందిరానికి వెళ్ళి 1 కేజీ చికెన్ తెచ్చుకొని మంచిగా వండుకొని తినేసి నా పిల్లలు నాతో సంతోషంగా ఉంటే చాలు దేవుడా అని అడిగాను దేవుడు. ఇంకెంతకు మించి ఏం అడగలేదండి దేవుడిని. ఇది ఒక్క మాట అడిగాను. దైవజనులు కూడా ఎప్పుడు కూడా నువ్వు ఆళ్ళతో తిరగొద్దు, ఎంత తిరగొద్దు అని చెప్పలేదు, మందు మానేయమని చెప్పలేదు, నన్ను కొట్టొద్దు తిట్టొద్దు అని కూడా చెప్పలేదు. దేవుడు మాత్రం 4 సంవత్సరాలు ఒకటే మాట అడిగే దేవుడిని, ప్రభు నా భర్త మారితే చాలు, ఇంకేం చేయక్కర్లేదు, ఆస్తులు సంపాదించక్కర్లేదు, బిల్డింగ్లు కట్టక్కర్లేదు, ఏం అవసరంలా, సోమవారం నుంచి శనివారం వరకు ఆఫీస్కి వెళ్ళి ఆదివారం 1 కేజీ చికెన్ తెచ్చుకొని తిని సంతోషంగా ఉంటే చాలు ప్రభా, నీ మందిరానికి వస్తే చాలు ప్రభా అని అడిగారు. కానీ మన దేవుడు ఎవరండి?
గొప్ప దేవుడు. ఆయన అంటున్నాడు, నువ్వు అడుగు వాటికంటేను ఊహించు వాటికంటేను అద్భుత కార్యాలు అత్యధికంగా చేసే దేవుడు అంట. హల్లెలూయా. అడిగాను, కొంచెమే అడిగాను, కానీ దేవుడు ఏం చెప్పాడు తెలుసా? నువ్వు కొంచెమే చూస్తున్నావు, కానీ నీ పట్ల నేను ఒక గొప్ప ప్రణాళికను కలిగి ఉన్నాను. అది ఏంటంటే, నీ భర్త ఈ రోజు తాగుతున్నాడని బాధపడుతున్నావు, తిరుగుతున్నాడని బాధపడుతున్నాడు, లోకానుసారంగా ఉన్నాడని బాధపడుతున్నావు, నా సన్నిధికి రావట్లేదని బాధపడుతున్నావు కదా, నన్ను పట్టించుకోవట్లేదని బాధపడుతున్నావు కదా. ఇటువంటి స్థితిలో, నీ పరిస్థితిలో, నీవున్న స్థానంలో ఇంకా ఈ లోకంలో అనేక మంది స్త్రీలు ఉన్నారు. వారందరి భర్తలు కూడా మార్చే దైవజనులుగా నేను మార్చబోతున్నానని దేవుడు మాట్లాడాడు. ఎందుకంటే మనం విశ్వాసంలో బలంగా ఉంటే నువ్వు అడిగిన దానికంటే అత్యధికంగా దేవుడు చేయగలడు. హల్లెలూయా. నువ్వు ఒక చిన్న ఇల్లు అడిగితే నీకు పెద్ద బంగళాలు ఇచ్చే దేవుడు. నువ్వు ఒక ఉద్యోగం అడిగితే 2 ఉద్యోగాలు ఇచ్చే దేవుడు. నువ్వు కొంచెమే అడిగావనుకోండి, దేవుడు 8 ఇస్తాడు. హల్లెలూయా. అదంతా దేని మీద ఆధారపడుతుందండి? నీ విశ్వాసం మీద ఆధారపడుతుందంట. హల్లెలూయా. మన విశ్వాసంలో బలంగా ఉంటే గనక మనం ఖచ్చితంగా దేవుడు మనల్ని నీతిమంతులుగా మారుస్తాడు. మనందరూ నీతిమంతులు కాబట్టి మనలో ఏముండాలి? విశ్వాసం ఉండాలి. హల్లెలూయా. దేవుని కృపను మనం పొందుకోవాలి. ఆ పొందుకున్న కృప మనలో నిలిచి ఉండాలంటే మనకి ఏముండాలి? అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పాను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత పొందెను. హల్లెలూయా. చూడండి, మరి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని చెప్తున్నాడు. మరి పై వచనాలు చూసుకుంటే ఆమె దేవుడు 23 స్త్రీ తను ఎంతగా తగ్గించుకుంటుందంటే, మరి దేవుడు అంటున్నాడు, పిల్లల రొట్టె ముక్క తీసి ఒక్క పిల్లలకు వేయడం యుక్తం కాదన్నప్పుడు ఆ స్త్రీ ఎంతగా తగ్గించుకుంటుందంటే, నిజమే ప్రభు, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బలమైన పడిన ఆ రొట్టె ముక్కలు తినరు కదా అంటుంది. హల్లెలూయా. ఈ రోజు మన జీవితంలో ఏముండాలంటే విశ్వాసంతో పాటు తగ్గింపు జీవితం ఉండాలి. ఏముండాలండి? తగ్గింపు జీవితం ఉండాలి. నువ్వు నీ భర్త ఒక మాట అంటే నువ్వు 100 మాటలు అనడం కాదు. హల్లెలూయా. 100 మాటలు నువ్వు ఎప్పుడైతే తగ్గించుకుంటావో, హల్లెలూయా, ఎన్ని మాటలన్నా కానీ నేను అనుకునేదాన్ని ఎదురు సమాధానం చెప్తే కొడతారు కదా అని సైలెంట్ గా మెల్లకుండా కూర్చునేదాన్ని. కూర్చుంటే అనేవాడు, నీదనేగా మాట్లాడుతాను, సోఫాతో టీవీతో మాట్లాడతానా అనేవాడు. మాట్లాడితే ఒక బాధ, మాట్లాడకపోతే ఒక బాధ. హల్లెలూయా. కానీ మనం ఎంతగా తగ్గించుకుంటామో దేవుడు మనం అంతగా హెచ్చిస్తాడు. హల్లెలూయా. మరి ఆ దినాల్లో నేను ఉండేవాళ్ళు. ఆయన తాగుతాను, కొంత తాగిన పడుకున్నాడు, పడుకోకూడదు, ఆయన ఎదురుకుండా అలాగే కూర్చోవాలి. ఆయన తాగుతా ఉంటే నేను ఆయన తాగినందుకు బాధపడేదాన్ని కాదు, కానీ అన్ని గంటలు తాగినందుకు బాధపడేదాన్ని. హల్లెలూయా. నేను ఏనాడు కూడా తాగొద్దని చెప్పలేదు, తిరగొద్దని కూడా చెప్పలేదు. ఎందుకంటే ఆయన మాటకి నేను లోబడ్డాను కాబట్టి. ఒక రోజు ఆయన అనుకున్నాడు, నేను ఎంత కొట్టినా గానీ, ఎంత తిట్టినా గానీ, పట్టించుకోపోయినా గానీ నా భార్య నన్ను విడిచిపెట్టి వెళ్ళలేదు. లోకస్తులైతే నన్ను కాదని వేరే వాళ్ళతో వెళ్ళిపోతున్నారు కానీ నా భార్య నన్ను విడిచిపెట్టలేదు. నాకు ఈ లోకం అవసరమా అని తనకున్న ఆ పాత రోజు జీవితాన్ని అంతా ఒక్క రోజులోనే కాల్చి మసి చేశారు. హల్లెలూయా. ఏదైతే జీవితం జీవించారో ఆ జీవితాన్ని అంతా ఒక్క రోజులోనే కాల్చి మసి చేసేసి 1 month, ఒక్క నెలలోనే హైదరాబాద్ నుంచి ఆంధ్ర తీసుకొచ్చేసారు. హల్లెలూయా. ఎందుకంటే లోబడటం. హల్లెలూయా. నీ భర్త తాగొచ్చినప్పుడు నువ్వు సచ్చినోడు తాగొచ్చు, ఈ రోజు కూడా తిట్టడం కాదు, కానీ వస్తంగానే చక్క స్నానానికి నీళ్ళు పెట్టి తిన్నావా అని ఒక మాట అడిగి ఎంతమంది అడుగుతున్నారని చెప్పండి. నీ భర్త తాగి ఇంటికి వచ్చినప్పుడు తిట్టకోకుండా అన్నం తింటావా అని ఒక తినలేని పరిస్థితులు ఉంటే తినిపించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? నేనైతే నా భర్త తినకుండా పడుకుంటే తిన్నాడో లేదో ఒక సమాధానం కూడా చెప్పేవాడు కాదు. చెయ్యి వాసన చూసి తిన్నాడో లేదని, చెయ్యి వాసన చూసి వాసన రాకపోతే మళ్ళీ అన్నం తీసుకొచ్చి కలిపి ఆ నిద్ర కాళ్ళ మీద తినిపించేది. అది అర్ధరైతే కూడా 1 గంట 2 అయినా కానీ. హల్లెలూయా. మన తగ్గింపు చూసి ఎవరైతే తనను తాను తగ్గించుకుంటారో వారు దేవుని సన్నిధిలో హెచ్చింపబడతారు. హల్లెలూయా. ఈ రోజు కూడా నీ భర్తకి నువ్వు తగ్గి లోబడి జీవిస్తే ఒక దినముందు నీ భర్త నిన్ను ప్రేమిస్తాడు.
హల్లెలూయా. ఈ రోజు నీ ప్రేమని, నీ కన్నిటిని, నీ బాధని అర్థం చేసుకోవట్లేదేమో, కానీ మన దేవుడు నువ్వు ఏడుస్తే చూసే దేవుడు కాదు. హల్లెలూయా. నేను దేవుని ఒకే మాట అడిగాను, దేవుడు నేను ఒక విశ్వాసరాలిగా ఉంటే చాలు అనుకున్నాను, కానీ దేవుడు ఈ రోజు నన్ను ఏం చేశాడు, సేవకురాలిగా నిలబెట్టాడు. హల్లెలూయా. ఈ రోజు నువ్వు కూడా బాధపడుతున్నావేమో, నాకు ఏమీ లేదు, నా భర్తలను పట్టించుకోవట్లేదు, అప్పుల బాధల కష్టాలు, సుఖం అనేది లేదు, క్షణం చనిపోవాలో బ్రతకాలో కూడా తెలియట్లేదని బాధపడుతున్నావేమో, కానీ దేవుని యందు విశ్వాసం ఉంచితే ఆయన కృప చేత ఆయన నిన్ను లేవనెత్తి ఒక ఉన్నతమైన స్థానంలోకి ఆయన నడిపిస్తాడు. హల్లెలూయా. మరి మన సమస్యలు పోవాలంటే మొట్టమొదటిగా ఆయన కృప మనకు కావాలి. రెండవదిగా కృప మనలో నిలబడాలంటే విశ్వాసం కావాలి. మరి విశ్వాసం ఎలా వస్తుంది చెప్పండి? విశ్వాసం ఎలా వస్తుంది? ఆదివారం మందిరానికి వచ్చి ప్రార్థన అయిపోయినాక 8ంటికి వచ్చి 10ంటికి ప్రార్థన అయిపోయినాక ఈ బైబిల్ తీసుకెళ్లి అటక మీద పెట్టేసి మళ్ళా ఆదివారం పట్టిన దుమ్ముని ఇలా దులిపేసి తీసుకొచ్చేసి మళ్ళీ మందిరానికి వచ్చే విశ్వాసం వస్తుందా? టీవీల మీద కూర్చొని సీరియల్ చూస్తే విశ్వాసం వస్తుందా చెప్పండి? మందు షాపుల దగ్గర కూర్చుంటే మందు తాగితే విశ్వాసం వస్తుందా? అమ్మలక్కలతో ముచ్చట్లు పెడితే విశ్వాసం వస్తుందా? నీవు ప్రార్థన చేస్తే విశ్వాసం వస్తుంది. చెప్పండి, ఏం చేయాలి? ప్రార్థన. నీ శ్రమలు పోవాలంటే మొట్టమొదటిగా నీకు కృప కావాలి. ఆ కృప నీలో నిలబడాలంటే విశ్వాసం కావాలి. ఆ విశ్వాసం నీకు రావాలంటే ప్రార్థన చేయాలి. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనము. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనము. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. హల్లెలూయా. ఏం చెప్తున్నాడు? మీకు ఏది ఇష్టమో అది అడుగుడి అంటున్నాడు, అది మీకు ఇస్తాను అంటున్నాడు. హల్లెలూయా. దేవుడు ఈ రోజు మీతో మాట్లాడుతున్నారు, మీకు ఏది ఇష్టమో అడగమంటారు. ఏమడుగుతారు చెప్పండి దేవుడిని? చెప్పండి. మరి బ్రదర్ అయితే తన కుటుంబం మంచిగా ఉండాలి, తన డ్యూటీకి వెళ్ళాలని అడుగుతారంట. మరి మీరేం అడిగారు? నీ కృప మాకు కావాలని అడుగుతారంట. అమ్మగారికి వందనాలు. చూడండి, మనం నిజంగా దేవుడు వచ్చి ఇంకేం కావాలంటే అందరూ కూడా ఏమడుగుతామంటే నాకు ఇల్లు కావాలని అడుగుతాము, లేకపోతే అప్పులన్నీ తీరుకోవాలని అడుగుతాము, నా భర్త తాగుడు మానేయాలని అడుగుతాము, నాకు సంతోషంగా ఉండాలని అడుగుతాము. యవనస్తులైతే బైక్ కావాలని అడుగుతారు, ఇంకా అమ్మాయిలు అయితే మంచి భర్త కావాలని అడుగుతారు. హల్లెలూయా. మరి ఈ దేవుడు ఈ రోజు మీతో చెప్తున్న మాట ఏంటంటే మీకు ఏది కావాలో అది అడగమంటారు. ఇవన్నీ మన నిత్య జీవితంలో ఇవన్నీ మనకి కావాలి. మనం అడిగినా అడగకపోయినా దేవుడు అవన్నీ కూడా మనకి ఇస్తాడు. కానీ దేవుని బిడ్డలమైన మనము, రక్షణ పొందుకున్న మనము, క్రైస్తవులు అని పిలిపించుకుంటున్న మనం ఏం కావాలంటే ఈ రోజు మనకి ఆయన అభిషేకం కావాలి. చెప్పండి, ఏం కావాలి? ఆయన అభిషేకం మనకు కావాలి. ఆయన అభిషేకం మనకుంటే ఏ దుష్టుడు కూడా మనల్ని ముట్టలేడంట. చూడండి, దినవృత్తాంతములు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 21వ వచనం ఒకసారి చూద్దామండి. దినవృత్తాంతములు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 21వ వచనం. నేను అభిషేకించిన వారిని ముట్టవలదనియు నా ప్రవక్తలకు కీడు చేయవద్దనియు సెలవిచ్చి. హల్లెలూయా. మరి దేవుడు అభిషేకించిన వారినంట ఏ దుష్టుడు కూడా ముట్టలేడంట. హల్లెలూయా. మరి మీరందరూ దేవుని అభిషేకం పొందుకుంటే ఖచ్చితంగా మీ కుటుంబంలో సమస్యలు అనేవి ఉండవు. ఒకవేళ వచ్చినా గానీ వాటిని జయించే మార్గాన్ని దేవుడు నీకు చూపిస్తాడు. హల్లెలూయా. మరి ఎంతమంది ఆరాధనలో ఆయన ఆత్మను పొందుకుంటున్నారు చెప్పండి? ఆరాధన చేసినప్పుడు కొంతమంది అల్లరి చేస్తూ ఉంటారు, కొంతమంది కళ్ళు తెరిచి దిక్కులు చేస్తూ ఉంటారు, కొంతమంది అయితే పక్కన వాళ్ళు ఏ విధంగా ఆరాధన చేస్తారని ఆలోచిస్తారు. హల్లెలూయా. ఎందుకంటే ప్రార్థన చేస్తే మనము ఆయనతో మాట్లాడతాం, వాక్యం చదివితే ఆయన మనతో మాట్లాడతాడు. హల్లెలూయా. కానీ ఆరాధన ఏంటంటే ఆయన మనలోనికే వచ్చేస్తాడు.
హల్లెలూయా. మరి ఆరాధనలో ఆయన మనలోనికి వచ్చినప్పుడు మనము ఇలా శారీరకంగా మనుషులమైనప్పుడు మనకి కష్టాలు వస్తాయి, వ్యాధులు వస్తాయి, బలహీనతలు వస్తాయి, కోపం వస్తుంది, ఇంకా ఈ లోకంలో ఉన్న దుష్కార్యాలన్నీ వస్తాయి మనుషులకి. ఆయన మనలోనికి వస్తే మనం అప్పుడు ఏ విధంగా మారిపోతాము? పరిశుద్ధంగా మారిపోతాము, ఆయనలాగా మారిపోతాం మనం. మరి దేవుడు మనలో నివసిస్తే మన పాపం చేయగలమా? దేవుడు మనలో నివసిస్తే మన కోపం వస్తుందా? దేవుడు మనలో నివసిస్తే ఈ లోకానుసరమైన ఆటపాటలతో మనం కాలక్షేపం చేయగలమా? దేవుడు మనలో నివసిస్తే సువార్త చేయకుండా ఉండగలవా? దేవుడు నీలో నివసిస్తే సంఘంలో ఇంత పని ఉంటే పాస్టర్ గా చేసుకుంటారని నువ్వు ఇంటికాడ పడుకొని టీవీ చూడగలవా? కాబట్టి నీలో ఏముండాలి? ఆయన అభిషేకం ఉండాలి. ఆయన అభిషేకం నీలో ఉంటే గనక ఖచ్చితంగా నువ్వు దేవుని పని చేస్తావు. నీవు దేవుని పని చేస్తే దేవుడు నీ పని చేస్తాడు. హల్లెలూయా. మేము చాలా సార్లు నిజంగా మేము అక్కడ మీటింగ్స్కి వెళ్ళాలంటే మాకు చాలా భయం వేస్తుంది. ఒక్కొక్కసారి పాస్టర్ గారు అయితే ధైర్యంగా ఉంటారు, కానీ నాకు చాలా భయం వేస్తుంది. ఎందుకంటే మేము వచ్చినప్పుడు మా పిల్లలు చిన్నవాళ్ళు కాబట్టి అపవాది ఏం చేస్తుందంటే వారి మీద దాడి చేయడం మొదలు పెడుతుంది. మేము విజయవాడ పాస్టర్స్ మీటింగ్ వెళ్ళినప్పుడు నా చిన్న కుమారుని మరి బిల్డింగ్ మీద నుంచి కింద పడిపోయాడు అన్నమాట. మా చిన్నమ్మ వాళ్ళ దగ్గర ఫస్ట్ ఫ్లోర్ లో నుంచి కింద పడిపోయాడు. అటు రాళ్ళు ఉన్నాయి, ఇటు రాళ్ళు ఉన్నాయి, ఆ రాళ్ళకు మధ్యలో పడిపోయాడు. ఈ బిల్డింగ్ కి కింద పడితే దెబ్బ తగలకుండా ఉంటుందా? కనీసం ఏ నేల దెబ్బనో తగులుతుందా? నా పిల్లోడికి అప్పుడు 7 సంవత్సరాలు. 7 సంవత్సరాల పిల్లోడు డాబా మీద నుంచి కింద పడిపోతే ఆ క్షణం కోల్పోయాడంట. అందరూ ఇంకా ఏమైపోయిందో కంగారు పడ్డాడు. ఒక ఫోన్ చేశారు. నేనైతే నేను ట్రైన్లో వస్తున్నా, పాస్టర్ గారు వెంటనే బయట మీద వస్తున్నారు, ఏడుస్తున్నాం. అపవాది దైవజనంతో మాట్లాడుతుందంట, నువ్వు అభిషేకం పొందుకోవాలని వెళ్ళావు కదా, నీ కుమారు నేను తీసుకెళ్తాను, ఏం చేస్తావు చెయ్యి అన్నాడు. మేము ప్రార్థన చేస్తున్నాం, ప్రభా మేము నీ పని చేస్తున్నాం కదా, మా పని నువ్వు చేయవా ప్రభా అని అడిగినప్పుడు మేము అక్కడికి వెళ్ళినప్పటికీ మరి మా కుమారుడు లేచి కూర్చొని సంతోషంగా ఉన్నాడు. వాడికి మరి ఆయన అభిషేకించిన వారిని ఎవరు ముట్టలేడని దేవుడు చెప్తున్నట్టు ఒక్క ఎముకైనా ఎక్కడ కనీసం చిట్లు కూడా చెప్పలేదు, ఒక గీటు కూడా పడలేదు కనీసం. దైవజనికి అనుమానంతో ఇంకా తలకెక్కడం తగిలిందేమో, నడుముకి ఎక్కడం తగిలిందేమో, కాలు తగిలిందేమో అని ఆడ అసలే ఎలా ఉంటుంది, బక్కగా ఉంటాడు. తీసుకెళ్లి హాస్పిటల్ తీసుకెళ్లి అన్ని టెస్ట్లు, స్కానింగ్లు, ఎక్స్రేలు అన్ని చేయించేశారు. అయినా సరే ఎక్కడ ఇంత కూడా గీటి శరీరం మీద కానీ లోపల కానీ ఇంత కూడా లేదు. హల్లెలూయా. మరి దేవుడు మా దేవుని పని మనం చేస్తే మన పని దేవుడు చేస్తాడు. మొన్నటి దినమున 2 వారాల క్రితము మరి మందిరంలో పరిచయం చేయడానికి వెళ్ళి మా పిల్లలు దైవజనుల పిల్లలు కదా అని చెప్పేసి మా పిల్లలు ఏ పని చేయకుండా ఉండరండి. మా పెద్ద బాబు లైవ్ వేస్తాడు, టెంట వేస్తాడు, కుర్చీలు వేస్తాడు, మా చిన్నోడు కుర్చీలు వేస్తాడు, అన్ని పనులు విశ్వాసంతో కలిసి మా పిల్లలు కూడా చేస్తారు. వాళ్ళు చేయకపోతే కనుక పాస్టర్ గారు వాళ్ళని మామూలుగా తాకలేదు. మరి కుర్చీలు తీసుకొస్తే వెళ్ళినప్పుడు వాడు ఆ కుర్చీ తీసేపాటికి అక్కడ ఒక కట్ల పాము పిల్లెంతుందండి, అది ఎగరాల పడేపాటికి వీడు కూడా మరి భయం ఎగిరాడు, ఎందుకు ఎగిరాడు తెలియదు కానీ ఎగిరి దాని తల మీద ఎలా దూకేసేవాడు, దాని తల చిక్కి చచ్చిపోయింది. వచ్చి మాకు చెప్తున్నాడు వచ్చి, అమ్మ అక్కడ పాము ఉంది చచ్చిపోయింది అంటున్నాడు. మేము అనుకుంటున్నాము ఏదైనా పాము పిల్ల వచ్చి ఉంటుంది, అక్కడ చచ్చిపోయి ఉంటుంది అనుకుంటున్నాము. ప్రార్థనకి వెళ్ళి చూస్తే ఇంత బాగుంది కట్ల పాము, అక్కడ చచ్చిపోయి ఉంది. అది చచ్చిపోయింది, అది ఏం చేస్తుంది ఇలా అంటున్నాను నేను. కాదమ్మా పాపాడు ఏదో చెప్పాలని ట్రై చేస్తున్నాడు, తల చిక్కి చచ్చిపోయింది అన్నాను. ఒక్క క్షణం నా మాట వింటగానే నా గుండె ఆగిపోయినంత పని అయింది. కట్లపాము చాలా విషపూరితమైందండి, అది పిల్లైనా పెద్దదైనా సరే. మరి ఆ చెప్పులు కూడా లేకుండా దాని మీద తల మీద దూకేశాడు. మరి దేవుడు చెప్తున్నాడు, మీకు పాములను త్రేయడం తొక్కే అధికారాన్ని ఇస్తున్నాను అంటున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే మేము ఎవరు పని చేస్తున్నాము? దేవుని పని చేస్తున్నాము. మనం దేవుని పని చేస్తే దేవుడు మన పని చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఈ రోజు నుంచి సంఘంలో పరిచర్యలో మీ వంతు సహాయం మీరు చేయాలి. దైవజనులకు సహకారంగా ఉండాలి, దైవజనులకు సహకారంగా ఉండాలి. మీరు సంఘంలో పనిచేస్తే మీ పని దేవుడు చేస్తాడు. అది ఏదైనా సరే, మీకున్న ఏ సమస్య అయినా దేవుడు తీరుస్తాడు. హల్లెలూయా. చూడండి, మనం విశ్వాసం మనకి రావాలంటే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన ఎలా చేయాలంటే మనల్ని మనం తగ్గించుకొని ప్రార్థన చేయాలి.
హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడైతే మనం తగ్గించుకుంటామో ఇప్పుడు మన ప్రార్థన పరలోక రాజ్యానికి చేరుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18 నుంచి 19 మందులు ప్రతి విధమైన ప్రార్థనలు విజ్ఞాపన చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు వెలుకోగా ఉండుడి. మరియు నేను దేని నిమిత్తము రాయబారినై సంఖ్యలలో ఉన్నానో ఆ సువార్త మర్మమును ధైర్యంగా తెలియచేయుటకు నేను మాటలాడ నోరు తెరుచున్నప్పుడు దాని కూర్చి నేను మాట్లాడవలసినట్టుగా పట్టుదలతో విజ్ఞాపన చేయించు వెలుగుగా ఉండి. చాలా చూడండి, ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ఆత్మ వలన ప్రతి సమయమందులో ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనం చేయొచ్చు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన ప్రార్థన చేయాలంట. చాలా మంది ఒక రోజు ప్రార్థన చేస్తారు, 2 రోజులు ప్రార్థన చేస్తారు, 3 రోజులు చేస్తారు. అది జరగకపోతే కనుక దాన్ని మర్చిపోతారు. ఇక దేవుడు నాకు చేయడు, నేను 2 రోజులు ప్రార్థన చేసిన దేవుడు నాకు చేయడని మర్చిపోతారు. కానీ నువ్వు ఎలా ప్రార్థన చేయాలంటే పట్టుదలతో ప్రార్థన చేయాలి. హల్లెలూయా. పట్టుదలతో ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడిని సమస్యని తీరుస్తాడు. హల్లెలూయా. నా జీవితంలో నేను మరి పట్టుదలతో నేను ప్రార్థన చేసినప్పుడు 4 సంవత్సరాలు ప్రార్థన చేశానండి. మీ పట్ల నెరవేరాలని ఒక ప్రణాళిక ఉంది. ఆయన పట్ల మీ పట్ల ఆయనకు ఒక ఆసక్తి ఉంది. కాబట్టి మీరు ఈరోజు ఈ సమయంలో ఇక్కడ మందిరంలో కూర్చొని ఉన్నారు. మరి ఆయన చిత్తం మన జీవితంలో నెరవేరాలంటే మనం కూడా ఏం చేయాలి? పట్టుదలతో ప్రార్థన చేయాలి, విసుగక ప్రార్థన చేయాలి. మరి 4 సంవత్సరాలు ప్రార్థన చేసినప్పుడు ఎంతో మంది విడిచిపెట్టేయి నువ్వు చదువుకున్నావు కదా, జాబ్ చేసుకోవచ్చు, నేను చక్కగా ప్రశాంతంగా ఆరోగ్యంగా చక్కగా మనశ్శాంతిగా బ్రతకొచ్చు, నీకు ఎందుకు అటువంటి మూడు కావాలా? భరించలేదు, విడిచిపెట్టేస్తాను. హల్లెలూయా. కనీసం పిల్లలు నలుపుకొని పిల్లల కోసమైనా ఉంటారు. 2 సంవత్సరాలు నేను 1 సంవత్సరం చదువుకున్నాను, ఇంకా పిల్లలు పుట్టారు, 1 సంవత్సరం పడుతుంది. 2 సంవత్సరాలు పిల్లలు కూడా లేదు. ఒకవేళ విడిచిపెట్టాలంటే విడిచిపెట్టేయచ్చు. హల్లెలూయా. కానీ నా పట్ల ఎవరి చిత్తం ఉంది? దేవుని చిత్తం ఉంది, దేవుని ప్రణాళిక ఉంది. ఆయన సేవ చేయాలని, ఆయన సువార్త అనేక మందికి ప్రకటించాలని, నాకులాగా ఉన్నవారిని అనేక మందిని విడిపించాలని ఆయన ప్రణాళిక మన పట్ల ఉంది. కాబట్టి దేవుడు నన్ను విశ్వాసంలో సడలిపోకుండా ప్రార్థనలో నిలబెట్టాడు. హల్లెలూయా. మరి మీరు కూడా మీ కుటుంబంలో అనేక సమస్యలు రావచ్చు, అనేక వేదనలు రావచ్చు, అనేక కష్టాలు రావచ్చు. ఎలా ఉండాలంటే ఆ బాధలు వచ్చినప్పుడు మరి మనుషుల వైపు చూడటం కాదు, కానీ దేవుని వైపు చూసి, దేవా నీ కృప నాకు కావాలి, నీ కృప నాకు ఇవ్వని ప్రార్థన చేసినప్పుడు మరి ఆయన కృప మనకు వచ్చినప్పుడు విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఖచ్చితంగా మన ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. హల్లెలూయా. దేవుడు ఎందుకు మన ప్రార్థన అంగీకరిస్తాడంటే ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. చివరిగా ఒక వచనం చూద్దామండి. మార్కు సువార్త 10వ అధ్యాయము 27వ వచనం. మార్కు సువార్త 10వ అధ్యాయము 27వ వచనం. యేసు వారిని చూచి ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి అసాధ్యము కాదు. హల్లెలూయా. నీకున్న సమస్య ఏదైనా సరే, నీ భర్త మారతలేదా, నీ బిడ్డని మాట వినట్లేదా, అనారోగ్యమో, అప్పుల, గర్భఫలం లేదా, ఆరోగ్యం లేదా, నీకు ఏ బాధ ఉన్నా సరే అది తీర్చడము మనుషులకు అసాధ్యమేమో కానీ దేవునికి మాత్రము సమస్తము సాధ్యమే. నువ్వు ఎప్పుడైతే ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన పని చేస్తూ ఆయన వరకు నువ్వు జీవిస్తావో ఆయన నీ పని చేసి నీ జీవితంలో ఒక గొప్ప కార్యాన్ని చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఈ రోజు నుంచి మనం ఏం చేయాలి? సమస్యకు వచ్చినప్పుడు లేదా గొడవ అయినప్పుడు అయ్యో నా గొడవ అయింది, మా ఆయనను కొట్టేశాడని ఏడవడం కాదు. ఆ ఏడుపు ఎక్కడ ఏడవాలి? దేవుని దగ్గర ఏడవాలి.
నీ బాధ ఎక్కడ చెప్పాలి? దేవుడి దగ్గర చెప్పాలి. నీ కష్టం ఎక్కడ చెప్పాలి? దేవుడి దగ్గర చెప్పాలి. నువ్వు ఎప్పుడైతే ఆయనపై ఆధారపడతావో అప్పుడే దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాము. మా బైబిల్ చదివిస్తుంది నీ జీవితంలో అంట దేవుని ఏమన్నా జోక్యం ఉండాలని. చాలా మంది మనుషుల జోక్యాన్ని మన జీవితంలో ఆహ్వానిస్తాము. భర్త చెప్తే వినరు, భార్య చెప్తే వినరు, తల్లిదండ్రులు చెప్పిన వినరు, కానీ పక్కింటి ఏదైనా మాట చెప్తే ఆలకిస్తాము. పక్కింటి ఏదైనా మాట చెప్తే అది చేసేస్తాము. స్నేహితులు ఏదైనా మాట చెప్తే అది చేసేస్తాము. అందరి జోక్యం మన జీవితంలో ఉంటుంది, కానీ దేవుని జోక్యం మాత్రం ఉండదు. మందిరానికి రెండమ్మా, బాప్తిసం తీసుకోండి, రక్షణ పొందుకోండి, ఆయన జీవితంలో కార్యం చేస్తాడు, నిన్ను ఉన్నతమైన స్థానంలో నడిపిస్తాడు, విలువలేని జీవితాలకు విలువనిస్తాడు, వ్యక్తమైపోయిన నీ జీవితాన్ని మరలా కడతాడు, కన్నీటితో ఉన్న నిన్ను నాట్యంగా మారుస్తాడు, నీ దుఃఖాలు సంతోషంగా మారుస్తాడు. రెండంటే ఒక్కరు కూడా వెళ్ళరు, కానీ సినిమాకి వెళ్తాం రమ్మంటే మాత్రం అసలు నిద్ర కూడా బాగుండా లేచిపోతాడు. హల్లెలూయా. సినిమా హాల్లో 3 గంటలు కూర్చోడానికి విసుకురాదు, కానీ మందిరంలో 2 గంటలు కూర్చుంటే ఎప్పుడు టైం అయిపోతుందా అని కొన్ని తరగతి ఇలా వెనక్కి తిరిగి ఆ గడియారం వెంట చూస్తూ ఉంటాను. హల్లెలూయా. చాలా మంది ఈ లోకంలో అధికారులకు విలువిస్తారు, కానీ దైవజనానికి విలువివ్వరు. ఈ లోకంలో అధికారులు ఏం చేస్తారు? వాళ్ళ అవసరాలు మీరు వాడగానే విడిచిపెట్టేస్తారు. కానీ దైవజనులు ఏం చేస్తారు? నీ కష్టం వస్తే నీ కొరకు నీరు పెట్టాలి, నీకు బాధ వస్తే నీ కొరకు ప్రార్థన చేయాలి, నీ కోసం ఉపవాసాలు ఉండాలి, కూడికలు ఏర్పాటు చేసి నిన్ను బలపరచాలి, ఆత్మీయతలో నిన్ను నడిపించాలి, నీ కొరకు అన్ని సమస్తాన్ని త్యాగం చేసి నీ కొరకు ఆయన దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. కానీ నువ్వు మాత్రం ఏం చేస్తావు? ఆదివారం వచ్చి ఒక 10 రూపాయలు అక్కడ కానుకేసి వెళ్ళిపోతాం. తర్వాత దైవజనులు ఎలా ఉన్నారు? తిన్నారా? మంచిగా ఉన్నారా? తాగేరా? వాళ్ళ కుటుంబం ఎలా ఉంది? వాళ్ళు ఏ ఇబ్బందులు పడుతున్నారా అని ఒక్కసారి ఆలోచిస్తున్నావా? హల్లెలూయా. నువ్వు కనుక దైవజనుల కోసం ఆలోచించమంటే ఎవరి కోసం ఆలోచించడం? దేవుడి కోసం ఆలోచించడం. దేవుడి పని నువ్వు చేస్తే నీ పని దేవుడు చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఈ రోజు నుంచి మనం ఎలా ఉండాలి? దేవునికి ఇష్టంగా బ్రతకాలి. సమస్య వచ్చినప్పుడు కుంగిపోకూడదు, కానీ ఆయన సన్నిధిలో నీ కృప నాకు కావాలి ప్రభు అని అడిగినప్పుడు ఆయన కృప ఖచ్చితంగా మనకి ఇస్తాడు. ఎందుకంటే ఆయన అన్నాడు, ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు, నువ్వు ఏదైతే అడుగుతావో అది దేవుడు నీకు ఇస్తాడంట. మరి ఆ కృప ఇచ్చినప్పుడు చాలా మందికి కొన్ని ఆశీర్వాదాలు ఇచ్చినప్పుడు వాటిని వాళ్ళు నిలబెట్టుకోకుండా వాటిని ఏం చేస్తారంటే విడిచిపెట్టేస్తారు. మరి దేవుడు నీకు కృప ఇచ్చినప్పుడు ఆ కృపలో నువ్వు విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం నీకు రావాలంటే నువ్వేం చేయాలంటే ప్రార్థన చేయాలి. నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో ఒక అద్భుతాన్ని చేస్తాడు. హల్లెలూయా. ఒక్క వచనం చదివి ముగించేస్తానండి. మార్కు సువార్త 4వ అధ్యాయము 31-32 వచనం. ఇదే లాస్ట్. మార్కు సువార్త 4వ అధ్యాయము 31. ఆవగింజ అది ఆవగింజ భూమిలో విత్తబడినప్పుడు భూమి మీద ఉన్న విత్తనములన్నిటికంటే చిన్నదే గాని విత్తబడిన తర్వాత అది మొలిచి ఎదిగి కూర మొక్కలన్నిటికంటే పెద్దదై గొప్పగా కొమ్మలు వేయును. కనుక ఆకాశ పక్షులు దాని నీడను నివసింపగలవనెను. హల్లెలూయా. మరి అదే కాలము నేను బైబిల్ చదువుకుంటున్నప్పుడు మరి దైవజనులు నిన్నే చెప్పారనమాట. మొన్న మరి ఇక్కడ వాక్యం చెప్పాలన్నప్పుడు నేను అన్నాను, పాస్టర్ గారు మన సంఘంలో అంటే ఏదో ఒకటి చెప్పేస్తున్నాను వాళ్ళకి, వాళ్ళు మన పెట్టలేకుండా చెప్తున్నాను. నేను అక్కడ పాస్టర్ గారి దగ్గర నుంచి నేను ఎదిగిన దాన్ని వాళ్ళ ముందు నేను వాక్యం చెప్పాలని నేను చెప్పలేను పాస్టర్ గారు అన్నప్పుడు, లేదు చెప్పాలన్నారు. కానీ నాకైతే చాలా భయంగా అనుకుంటున్నాను. దేవుని అడుగుతున్నాను ప్రభా, మరి వాళ్ళకి నేను వాక్యం చెప్తున్నా కానీ వాళ్ళకి ఏదో ఒకటి ఆశీర్వాదం ఇవ్వాలి కదా ప్రభా, మరి నేను ఏం చెప్పాలి ప్రభా అని అడుగుతున్నప్పుడు మరి ఉదయకాల సమయంలో దేవుడు ఈ మాటని నాకు చూపించాడు అనమాట. ఆవగింజ భూమిలో విత్తబడినప్పుడు భూమి మీద ఉన్న విత్తనములు అన్నిటికంటే చిన్నదే కానీ విత్తబడిన తర్వాత అది పొలిచి ఎదిగి కూర మొక్కలన్నిటికంటే పెద్దదై గొప్ప కొమ్మలు వేయును కనుక ఆకాశ పక్షులు దాని నీడను నివసింపగలవనెను. చూడండి, ఆవగింజ ఎంత ఉంటుందండి? చిన్నగా ఉంటుంది కదా.
అది భూమిలో వేసినప్పుడు మొక్క వచ్చినప్పుడు చిన్న మొక్కేనంట, కానీ అది ఎదిగి ఫలించినప్పుడు అంట పెద్ద మొక్క అయ్యి అనేక ఆకాశ పక్షులకి నివాసాన్ని ఏర్పరుస్తుందంట. మరి నీవు కూడా ఈ రోజు నువ్వు మందిరంలోకి వచ్చినప్పుడు నీ స్థితి కొంచెంగానే ఉండొచ్చు. కష్టాలతో వచ్చేవేమో, వేదంతో వచ్చేవేమో, బాధలతో వచ్చేవేమో, కన్నీళ్ళతో వచ్చేవేమో, ఏమి లేని స్థితిలో వచ్చేవేమో, నిందలతో అవమానాలతో వచ్చేవేమో. కానీ నువ్వు వచ్చింది ఎక్కడికంటే దేవుని సన్నిధికి. ఆవగించి భూమిలోకి ఎలాగైతే వెళ్ళిందో నువ్వు మరి ఆవరణంలోకి, మందిరంలోని ఆవరణంలోకి నువ్వు అడుగు పెట్టినప్పుడు కొంచెంగానే చిన్నగానే ఉన్నావు, బాధతో ఉన్నావు. కానీ నువ్వు దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత దేవుడు నిన్ను ఎలా ఆశీర్వదిస్తున్నాడంటే మరి నీ చుట్టుపక్కల ఉన్న వారందరికంటే, నీ బంధువులందరికంటే, నీ రక్త సంబంధులు అందరికంటే, నీకు తెలిసిన వారందరికంటే నిన్ను అత్యధికంగా అభివృద్ధి చెందించబోతున్నాడంట. హల్లెలూయా. నువ్వు కొంచెంగానే ఉండొచ్చు, కానీ దేవుడు నిన్ను తొదకు ఒక మహావృక్షంగా మారుస్తాడంట. నిన్ను ఒక గొప్ప జనముగా చేసి నిన్ను ఉన్నతమైన స్థానంలో ఆశీర్వాదకరంగా నిలబెట్టినప్పుడు నువ్వు ఎలా ఉంటావంటే, ఎవరైతే ఈ రోజు నిన్ను చూసి నవ్వుకున్నారో, ఎవరైతే నిన్ను చూసి హేళన చేశారో, ఎవరైతే నీకు ఏమి చేత కాదని నిన్ను చులకన చేసి మాట్లాడారో, నీకు ఏదైతే లేదన్నారో, ఇల్లు లేదన్నారో, ఆరోగ్యం లేదన్నారో, డబ్బు లేదన్నారో, నిన్ను అవమానపరిచారో, నీ కుటుంబం సరిగా లేదని, నీ పిల్లలు సరిగ్గా లేదని ఎవరైతే నిన్ను నిందన చేసి అవమానపాలు చేసి నిన్ను ఏడిపించారో వారందరికీ నువ్వు ఒక ఎలా ఉంటావంటే వాళ్ళందరికీ కూడా ఒక ఆశీర్వాదకరంగా, ఎవరైతే నిన్ను హేళన చేశారో వాళ్ళందరినీ కూడా నువ్వు ఆదరించే విధంగా ఉంటావంట. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు మరి చూడండి, ఆవగించి చిన్న మొక్కైనా పెరిగి అనేక ఆకాశ పక్షులకి నివాసం కల్పిస్తుందంట. ఈ రోజు నువ్వు ఒక చిన్న స్థితిలో ఉన్నా కానీ, ఏమీ లేని స్థితిలో వచ్చిన నీవు దేవుని యందు ఆయన కృపను పొందుకొని విశ్వాసంలో బలపడుతూ ప్రార్థనలో స్థిరంగా ఉంటూ ఆయనపై ఆధారపడితే నిన్ను అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చి, ఇప్పుడు ఎవరినైతే అడిగితే నీకు లేదన్నారో రేపు వారికి ఇచ్చే స్థితిలో నిన్ను దేవుడు నిలబెట్టబోతున్నాడు. హల్లెలూయా. కొద్ది మాట్లాడి వినికిలో ఆలకించును గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. చక్కగా దేవుని నామమున మహిమ కలుగును. హల్లెలూయా. హల్లెలూయా. ఈ వాక్యాన్ని బట్టి మీరు ఎవరిని బట్టి సంతోషించారంట? మీ బాధను బట్టో, మీ కష్టాలను బట్టో, మీ ఆలను బట్టి ఇంకా దుఃఖపడద్దు. ఇంకా అమ్మగారు చెప్పారు కదా, శ్రమంలో ఉన్న మీరు ఏమన్నా దేవుడు యెహోవాను బట్టి మీరు సంతోషించండి. ఆమె సంతోషించి ఏం చేయమన్నాడు? ఏం చేస్తాడు? నేను ఎంత కష్టపెట్టినా మీరు చాలా సాక్ష్యం చెప్పాలన్నా, నేను అలాగా గోడనుకుంటూ సాక్ష్యం ఇంకా ఏ విధంగా హింసించాను, ఏ విధంగా బాధ పెట్టాను, ఏ విధంగా ఆమె ఎంత కృంగదీశాను. ఆఖరికి నేను హైదరాబాద్ ఉన్నప్పుడు ఆమెకి గర్భం వచ్చి ఇంటికి వెళ్తే రాత్రి కాడ ఇంటికి రాకుండా మన ఇంటికి రానవద్దు, నైట్ పంపించేసిన వ్యక్తిని ముందు చూడాలి. ఇంకా చాలా ఉన్నాయి సాక్ష్యాలు. కానీ మరి ఇక్కడ సమయం లేదు కాబట్టి దేవుడికి సిద్ధం ఉంటే ఎప్పుడైనా ఒక స్త్రీకుండా మళ్ళీ ఒకసారి మనం పడితే అప్పుడు మనం చూడాలి. ఓకేనా? అందుకే చూడండి, ఆయన నీ హృదయ వాంఛను ఇప్పుడు అమ్మగారు ఏం చేసే వాంఛని ఆమె ఏమనుకుంటుందంట? ఏమనుకుందామా? ఓన్లీ శ్వాస వెళ్ళి ఒక కేజీ తీసుకొచ్చి పిల్లలకి పెట్టి బాగుంటే చాలు అంటే ఈరోజు ఏం చేసాము? ఈరోజు సేవకుడికి దేవుడు ఒక వాక్యం చదివితే చాలు, ఒక వాక్యము చదివితే చాలు అని సామెత 2 అధ్యాయం ఉంటుంది. ఎందుకంటే ఈ లోకం అని పాపం అంతా దాంట్లో ఉంటుంది. ఆ వాక్యం చదివితే చాలా భార్యకి ఎలా ఉండాలో దాంట్లో ఉంటుంది. ఆ వాక్యం చదివితే చాలా అనుకున్నాను. నన్ను దేవుడు ఈ రోజుకి ఈ సేవలకు 7 సంవత్సరాలు 7 సంవత్సరాలు 7 సార్లు బైబిల్ చదవడానికి చూపించారు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అందరికడ ఏం చేయాలి చూడండి, 5వ వచనంలో చూడండి, 5వ వచనం చూడండి. మీరు ఎవరికం చెప్తున్నారు? మీరు ఎవరికం చెప్తున్నారు? అమ్మగారు చెప్పినట్టు పక్కింటోళ్ళకి, ఎదిరింటోళ్ళకి, తెలియని వాళ్ళకి, తెలిసిన వాళ్ళకి ఫోన్ చేసి చెప్పేసి అప్పు చెప్పారు. అవునా? అవునా కదా? నువ్వు ఊరెంతో కానుండదు. అయ్యారు నేను దేవుళ్ళకి వస్తే మా ఊళ్ళందరూ కూడా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాను. మా ఊళ్ళందరూ కూడా అంటే ఇప్పుడు ఆమె ఎవరికప్పు చెప్తున్నారు మార్గాన్ని? అవునా? అందుకు మనం ఎవరికప్పు చెప్పాలి మన మార్గాన్ని? అప్పు చెప్తే ఏం జరుగుతుంది? అమ్మగారు అప్పు చెప్పిన మార్గాన్ని అప్పు చెప్పింది. ఆమె ఏం చేసింది? కొత్త అక్కడ కొట్టాడు. ఏం చేశాడు? బెండి చేసి
లేకపోతే తీసుకొచ్చి ఎక్కడ పడేసి కప్లేసులో పడేసి. అవునా కాదు? అవునా? లేకపోతే నేను ఎక్కడ ఉండాలా? బాబు కూర్చోవాలి టైంలో, లేకపోతే ఈ లోపల ఆవిడ ఆటలతో ఉండాలి. అలాంటి ఏం చేశాడు? బలిపీఠం పెట్టుకొని ఇది తల బట్టలేసి ముందు నిలబెట్టి. అవునా కదా? అంటే అమ్మగారు ఏం చేశారు? మార్గాన్ని దేవుడికి అప్పచెప్పారు. ఈ రోజు మీ మార్గాన్ని ఎవరికి అప్పచెప్పాలా? మరి ఎవరికి అప్పచెప్తాను? మీరు ఆలోచించేయండి. ఆయనకి అప్పచెప్తే ఆయన ఏం చేస్తాను అనుకున్నాడు? చెప్తున్నట్ట మీ మార్గమును ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. చాలా మంది ఏం చేస్తాం చెప్పండి? ఏం చేస్తారు? ఏదో ఇల్లు వస్తున్నారు కానీ నిజంగా ఆయన నమ్ముకోవట్లేదు. కాబట్టి బాప్తిస్మకి రామంటే వెనకాడతాను, ప్రార్థనకు రామంటే వెనకాడతాను, దేవుని పరిచయం చేయమంటే వెనకాడతాను. అవునా? మనం ఎలా ఉండాలా? దైవజనుడు దేవుడు ఒక మాట చెప్పాడంటే ఆ మాటకి నువ్వు లోబడగలిగితే ఇది అన్నీ జరుగుతాయి. ఆయనే నీ కార్యం చేస్తాడు, ఆయనే నీ హృదయవాంఛను తీరుస్తాడు. రెండు కార్యాలు ఎవరు చేస్తారు? అమ్మగారు ఒక వాక్యం చెప్పాలని ఆమె ఒక వాక్యమే పట్టుకుంది. ఏమని తెలుసా? అది కన్నా 2 ఒక మాట ఉంటుంది, యెహోవా వలన ఈ కార్యం మా పెళ్లి కార్డు అది వేసేది. నాకు ఎందుకయ్యా నీ వల్ల జరిగిన కార్యం అయితే మేము వెళ్ళిపోవాలి. ఏమో ఈ అమ్మాయికి కేసుకి వెళ్ళిపోవాలి కదా, జైల్లో పెట్టించి నన్ను పట్టించుకోదు. ఆడ హైదరాబాద్ వేసి అంటా అన్నారు. కానీ ఒక మాట కూడా ఎదురు చెప్పాల, ఏం మాట్లాడాలి. నేను చెప్పాను కదా, ఎక్కడ నోరు మీద అక్కడ నోరు మూసింది, ఎక్కడ తెరవాలో. ఒకవేళ వాళ్ళ అమ్మోడు గురించి తెలుసుకుంటే ఈరోజు మా ఇద్దరు నుంచి సేవ చేసుకోవాలి కాదు. ఇక్కడ నోరు మూసింది, నా దగ్గర దెబ్బ పడకుండా నా దగ్గర నోరు మూసింది, తెరవలసిన తెలిసింది, ఎక్కడ బెండ్ చేసి ఈరోజు దేవుని సేవకులు మమ్మల్ని ఎన్ని ఆత్మలు చెప్పింది కదా. తాగుబోతులు ఒక్క వాక్యం వింటే ఈరోజు 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు మా సంఘంలో ఘోరంతమంది మాట. ఇలా చెప్పింది అమ్మగారు ఒక మాట సాక్ష్యం గురించి. యేసురాజు గారు ఒక ఆయన గురించి, ఆయనకి 30 సంవత్సరాలు జరగని కార్యాన్ని ఆఫీస్ కట్టగలిగారు. ఆయన ఊరందరికీ చెప్పేశారు. అసలు ఏ సేవకుని కూడా ఆయన నమ్మరు, ఏ సేవకుని కూడా నమ్మరు. ప్రతి సేవకుని మీద కొంచెం వాళ్ళు చేసే పనులు పెట్టడానికి దాడికి మీకు వెళ్ళి 7 సంవత్సరాలు ఇంకొకరికి తెలియదు. కానీ ఒక రోజున అనుకోకుండా మన చర్చకొచ్చాడు. హల్లెలూయా. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇచ్చినట్లేదు. ఆయన వల్ల వాళ్ళ ఆవిడ రక్షణ పొందింది, వాళ్ళ కొడుకు రక్షణ పొందాడు. దేవుని చెప్పుకుంటే మళ్ళా వచ్చినప్పుడు ఆయన రక్షణ పొందాడు. మీకు మేము చెప్తున్నట్టు కాక నన్ను మార్చిన దేవుడు నీ భర్తలు మార్చడా? మార్చాలని అమ్మగారు ఏం తీసుకుంటే మరి నువ్వేం తీసుకుంటున్నావు? నువ్వేం తీసుకోండి? మేమేం చేస్తున్నాం? బాప్తిసం దానికి నేను పొలికి చెప్తాను. ఏం చేస్తున్నా చెప్ప. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఎంతమంది వేసారుగా బాప్తిసం? నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఎంతమంది వేసారులాగా? నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు బాప్తిసం తీసుకుని చెప్పాను కదా, నేను తీసుకుంటాము అని తీసుకున్నాను. ఎవరు వేసారు? తీసుకునే ఎంతమంది? అప్పుడు చూడండి ఈయనేడి సీన్ గారు ఏదండి ఆఫీస్ లైవ్ ఆఫీస్